జ్ఞానైన సొలొమోను పరమగీతంలో చెప్తున్న మాటని ఒకసారి చదువుకుందామండి. 2వ అధ్యాయము 2వ వచనంలో, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇక్కడ చెప్తున్న మాట సొలొమోను గారు అంటున్న మాట. ఈరోజు నేర్చుకుంటున్న మనం మరి బలురక్కసి చెట్లలో మరి వల్లి పద్మము అంటున్నప్పుడు లోకమంతా ఎలా ఉంది, లోక తీరు ఎలా ఉంది, ఇట్లాంటి తీరులో మనం ఏ విధంగా ఉండాలి అనేది ఈరోజు నేర్చుకుంటున్నప్పుడు ఈరోజు పాఠ్య భాగంగా నేర్చుకుంటున్న అంశం ఏంటంటే మన ఐడెంటిటీ, మన అపీరియన్స్. అంటే ఐడెంటిటీ అంటే మన గుర్తింపు, మన అపీరియన్స్ అంటే మనం చూపించి కనపరిచే మన యొక్క ఏ ప్రదర్శన ఏదైతే ఉందో దాన్ని, అంటే మనం ఏమై ఉన్నామో, మనం ఎలా ఉన్నామో అంటే లోకంలో కాదు. లోకంలో మనకి గుర్తింపులు ఉండొచ్చు, దాని గురించి కాదు. కానీ ఇక్కడ మన గుర్తింపు ఏంటి, ఆ గుర్తింపుకి మనం అపీరెన్స్, మనం ఏం చూపిస్తున్నామో ఇక్కడ అంటున్న మాట, బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుతుంది, ప్రత్యేకంగా కనబడుతుంది. లోకంలో మరి అంటే బలురక్కసి ముళ్ళలో అంటే పరిస్థితులు మనకి ఎలా ఉన్నప్పటికీ, లోకము తీరు, లోక యొక్క వ్యవస్థ, లోక యొక్క పద్ధతి ఎలా ఉన్నప్పటికీ కూడా మనం ఉండవలసిన విధానాన్ని మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అయితే మనం ఎవరిమి అనుకుంటున్నప్పుడు మనం కొత్త పాఠంగా నేర్చుకుంటున్నాం. ఎవరిమి ఇప్పుడు మనం నేర్చుకున్నాం. జిగటగల దొంగ ఊపిలో నుండి ఆయన మనల్ని లేవనెత్తి క్రొత్త పాట మన నోట, క్రొత్త గీతము మన నోట నుంచారు. మనల్ని విమోచించుకొని రక్షించుకొని ఆ విలువైన రక్తముతో మనల్ని కొనుక్కున్న మనము తన సొత్తుగా, తన ప్రజలుగా చేసుకున్న ఆయన ప్రత్యేకమైన గుర్తింపు ఏమిచ్చారు? పేతురు గారు అన్నారు, ఏమిచ్చారండి? రాజులైన యాజక సమూహముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, మనము పరిశుద్ధ జనముగా, వీటినన్నిటినీ కూడా మన యొక్క ఐడెంటిటీ అంటే మన యొక్క గుర్తింపుని మనకి దేవునిలో చూపిస్తున్నారు. ఆయన దగ్గరికి రక్షింపబడిన తర్వాత, మరి ఆయనను అంగీకరించిన తర్వాత, ఆయన రక్తముతో కొనబడిన తర్వాత మన యొక్క జీవితానికి గుర్తింపుని ఇచ్చిన మరి దేవుడు మనం ఎలా కనిపిస్తున్నామో, మనల్ని ఎలా చూడాలనుకుంటున్నారో, మరి ఎలా మనం కనిపిస్తున్నాము ఈరోజు నేర్చుకుంటున్నప్పుడు మనమైతే ఏ విధంగా ఉండాలి అనుకున్న ఈ మాట ప్రకారంగా కొన్ని ఉదాహరణలు అయితే నేను చూపిస్తాను. మరి మనందరికీ సుపరిచితమైన, నేను రిఫరెన్సెస్గా చెప్పను కానీ, ఆ కాలంలో అక్కడ మరి రాజులు పరిపాలిస్తున్న ఆ యొక్క రాజుల గ్రంథంలో, రాజుల కాలంలో మరి ఒక చిన్నది తీసుకెళ్లి బానిసగా ఒక దేశం, తన కాని దేశంలోనికి మరి ఆమె అయితే మాత్రం శత్రు దేశంలో నివాసం చేస్తుంది. ఆమె ఒక బానిసగా వెళ్ళింది. అంటే వేరొక దేశానికి, తన దేశాన్ని విడిచి వెళుతున్న ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది అని అంటే, ఆమె ఒక యజమాని ఇంటిలో మరి ఆమె అయితే ఆ చిన్నది ఉంది. అయితే ఆ చిన్నది ఏ విధంగా ఉంది? తన దేశం కాదు, తన దేశము కానప్పటికీ కూడా తను ఏ విధంగా కనిపిస్తుందో. ఈరోజు చిన్నల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మన యొక్క జీవితాలని చూసుకుంటే, దేవుడు కోరుకున్న విధంగా మనం ఏ విధంగా జీవించాలో కొన్ని మరి సులువైన మార్గాలని మనం తెలుసుకుందాం. అక్కడ ఆ యొక్క చిన్నది అక్కడ చెప్తున్న మాట ఏంటి, అక్కడ మనం చదువుతున్నది ఏంటంటే, ఆ సిరియా రాజు, ఆ రాజు కింద సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి నయమానికి కుష్టి రోగం వచ్చిందట. కుష్టి రోగం వచ్చినప్పుడు ఆ కుష్టి రోగాన్ని బాగు చేయించుకోవడం కొరకు మరి అక్కడ జరిగిన ఒక సందర్భం ఏంటి అనుకున్నప్పుడు, ఆమె బాధపడుతున్నాడు. ఆ బాధపడుతుంటే ఆ యజమానురాలికి ఆ చిన్నది చెప్తుంది. ఏమని చెప్పింది అంటే, మా దేశంలో ప్రవక్త దగ్గర ఉన్నాడు, అతను ఏం చేస్తాడంటే స్వస్థత కలిగిస్తాడు, నీ రోగానికి విముక్తి కలుగుతుంది. ఆమె చిన్న సందేశాన్ని ఇస్తే మరి నిజంగా అవసరతలో ఉన్నారు, నిజంగా అక్కరలో ఉన్నాడు. మరి ఆ కుష్టు అనేది తనను ఎంతగా బాధిస్తుందో, మనుషుల దగ్గరికి రాని అంత విధంగా మరి అయితే తను బాధపడుతున్న ఆ కుష్టిని తన శరీరంలో కలిగి ఉంటే, మరి ఆ చిన్నది చెప్పిన మాట ప్రకారం మామూలుగా అయితే వినరు, కానీ తనున్న పరిస్థితిని, తన స్థితిని బాగు చేసుకోవడానికి ఆ చిన్నది చెప్పిన మాటలు తన భార్యకి చెప్పినప్పుడు, భార్య ద్వారా విన్న ఆ సైన్యాధిపతి మరి రాజుకి తెలియచేశాడు. రాజుకి తెలియచేసి ఇశ్రాయేలు దేశంలో మరి అక్కడ స్వస్థత కలుగుతుందంట. అంటే ఆ సిరియా రాజు ఏం చేస్తున్నాడంటే, ఇశ్రాయేలు రాజుకి ఒక పత్రిక రాశాడు. ఆథరైజ్డ్గా తన యొక్క సిగ్నేచర్ కూడా చేసి ఇక రాజు నుంచి వస్తున్న ఉత్తరంగా మరి ఆ వర్తమానాన్ని పంపాడు. నయమానికి ఇచ్చి పంపుతున్నప్పుడు ఇజ్రాయేలు రాజు చదివాడు. ఇజ్రాయేలు రాజు చదివి ఏమంటున్నాడు? చంపడానికి
బ్రతికించడానికి నేనేమైనా దేవుడినా? అంటే ఒక రాజు ఇంకొక రాజుకి ఉత్తరం రాసి లేఖ రాసి ఇదిగో ఇక్కడ నువ్వు బాగు చెయ్యి అని అక్కడ పంపితే ఏంటి ఇలా పంపాడు? కజ్జానికి ఇదే మార్గం ఈయనకి. ఈయన ఏమంటున్నాడు? చంపడానికి బ్రతికించడానికి నేనేమైనా దేవుడినా? దేవుని స్థానంలో ఉన్నానా? ఏంటిలా అంటున్నాడు అని తన బట్టలని చింపుకున్నాడంట. ఆ మాట ప్రవక్త అయిన ఎలీషాకి తెలిసింది. ఎలీషాకి తెలిస్తే ఎలీషా ఏమంటున్నాడు? నా దగ్గరికి పంపించు, ఇశ్రాయేలులో ప్రవక్త ఒకడు ఉన్నాడని. ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు కోరుకునే విధానం. ఇక్కడ ఈయన రాజు ఉండి బట్టలు చింపుకుంటుంటే ప్రవక్త అంటున్నాడు పంపించు. పంపించినప్పుడు మరి అక్కడ నయమాన్ని వెళ్ళడం, అక్కడ స్వస్థత పొందుకోవడం మనం చూస్తాం. అయితే అక్కడ చెప్పబడుతున్న మాట అది ఇశ్రాయేలు రాజు వల్ల కాలేదు. కానీ ఆ చిన్నది చెప్పిన మాట ఏంటంటే, మా దేశంలో ఉన్నాడు, ఆయన స్వస్థపరుస్తాడు. అక్కడున్న పరిస్థితిలో, అక్కడున్న సందర్భాన్ని, అక్కడున్న సమయాన్ని, అక్కడున్న పరిస్థితిని సద్వినియోగం చేసుకున్న తను ఎలా ఉంది? తన శత్రు దేశంలో ఉందని కుంగిపోలేదు, తన శత్రు దేశంలో ఉందని దిగులు పడలేదు. కానీ అక్కడ కూడా ఏం చేస్తుంది? వల్లి పద్మం వలె ఈరోజు మన జీవితాల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ దేవుడు కోరుకుంటున్నది అదేనండి. ఇంకా రెండవది చూస్తే మరి రాణి అయిన ఎస్తేరు యొక్క జీవితాన్ని చూసుకుంటుంటే, ఎస్తేరు యొక్క జీవితంలో మనం చూసుకుంటున్నప్పుడు ఆ అహస్వేరోషు రాజు కాదు, చక్రవర్తి. 120 సంస్థానాలకి చక్రవర్తి అయిన ఆయన తనకు ఒక ఆలోచన కలిగిందంట. తన యొక్క తేజస్సుని, తన యొక్క ఘనతని, తన ఐశ్వర్యాన్ని, తన మహిమని అంతటిని చూపించుకోవాలని గనులైన వారిని, గొప్ప వాళ్ళని, అధిపతులని అందరినీ పిలిచి 182 దినాలు విందు చేశాడు. విందు చేసిన తర్వాత మరి 7 దినాలు సామాన్యమైన ప్రజలకి కూడా ఏర్పాటు చేశాడు. ఇక విందు ముగుస్తున్న సమయంలో ఒక ఆలోచన కలిగిందంట. ఏం ఆలోచన అంటే, నా రాజ్యంలో ఉన్నవన్నీ ఐశ్వర్యం మహిమ అంతా చూపిస్తున్నాను, ఇంకొకటి కూడా చూపించాలి అనుకున్నాడు. ఏంటంట? బుద్ధిహీనుడండి. అక్కడ ఏమనుకున్నాడు అనంటే, తన యొక్క భార్య యొక్క అందాన్ని చూపించాలి అనుకున్నాడు. అన్నింటినీ చూపించడం వేరు, కానీ ఎంత బుద్ధిహీనుడంటే, ఎంత గనుడుగా ఎంత గొప్ప స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అలాంటి బుద్ధిహీనత కలిగిన అతను ఆమె ఒప్పుకోకపోతే ఏం చేశాడు? వద్దనుకున్న ఆ ప్లేస్ రాణిగా మరలా భర్తీ చేయడానికి కొరకు ఏర్పాటు జరుగుతుంది. ఆ ఏర్పాటు జరుగుతున్న ఆ సమయంలో మరి ఎస్తేరుని మొర్దెకై పంపించాడు. అనాదిగా ఉన్నప్పటికీ మొర్దెకై పెంపకంలో పెంచబడిన ఆ ఎస్తేరు అక్కడికి వచ్చింది. తెలిసినదే చెప్తున్నాం. అంటే ఇక్కడ అన్వయించుకునే విధానంలో ఆమె అయితే చేసిన పని ఏంటి అనుకుంటున్నప్పుడు, వారందరూ ఉన్న విధంగా అయితే ఆమె లేదు. ఆమె ప్రత్యేకంగా తనకి హేగే అన్న అతనికి అప్పగించుకొని రాజుకి ఏది ఇష్టమో అతను మాత్రమే తెలిసిన వాడు కాబట్టి ఆ విధంగా చేస్తాడని ఆ విధంగా తను సమర్పించుకోవడం, అలా మరి అక్కడున్న వారి అందరి దయను అంతకంటే మించి రాజు దయను పొందుకోవడం, ఆ దేశానికి ఆ సంస్థానాలన్నిటికీ కూడా రాణి స్థానంలోనికి వెళ్ళడం. ఇలా వెళుతూ తన యొక్క జీవితం చాలా బాగుంది. తన జీవితం చాలా సుఖవంతమైనది. ఒక అన్యరాజు అయినప్పటికీ ఆమె అయితే 120 సంస్థానాలకి రాణిగా ఉంది. అయితే ఆమె అలా ఆ స్థానంలో ఉన్నప్పుడు ఆ హామానుకి ఒక ఆలోచన కలిగిందంట. ఆలోచన కలిగి ఏమనుకున్నాడంటే, ఇశ్రాయేలులు మనకి యూదులైన వారు మనకి శత్రువులు, ఆ యూదా జాతిని అంతం చేయాలి, నశింప చేసేయాలి అని రాజు దగ్గర నుంచి శాసనానికి రాజు ముద్రను కూడా తీసుకున్నాడు. ఈ విషయాన్ని మరి మొర్దెకై తెలుసుకున్నాడు. ఆ దినం సమీపిస్తున్న సందర్భం, ఆ కాలం సమీపిస్తున్నది తెలుసుకున్న వెంటనే రాణికి వర్తమానం పంపుతున్నాడు. రాణికి వర్తమానం పంపినప్పుడు ఆమె ఏమంటుందంటే, ఆమె సమాధానం చెప్తుంది. ఈ మాటలు చాలా మరలా ముందుకి తీసుకెళ్ళినప్పుడు నేను చదవద్దు. ఈ మాటలు ముందుకు వెళ్తున్నప్పుడు చాలా మనకి ప్రయోజనకరమైన మాటలు ఇంట్రడక్షన్ గా చెప్తున్నాను. అంటున్న మాటలు ఏంటి అని అంటే, నేను ఇప్పటి వరకు రాజు దగ్గరికి వెళ్ళి 30 దినాలు అయిపోయినాయి, నేను వెళ్ళలేదు, రాజు దగ్గరికి నేను వెళ్ళలేదు కాబట్టి ఈ వర్తమానాన్ని నేను రాజుకి ఎలా తెలియచేయను అని తనున్న పరిస్థితిని అక్కడ ఆమె చెప్పినప్పుడు మొదటి అంటున్న మాట ఏమంటున్నారు? ఈ సమయమందు నువ్వు మౌనంగా ఉంటే ఇశ్రాయేలీయులకు యూదులైన వారికి ఏ దిక్కు నుండైనా ఎలాగైనా దేవుడు సహాయం చేస్తాడు, విడిపిస్తాడు, రక్షిస్తాడు. కానీ నువ్వు నీ ఇంటి వారు
నశించిపోతారు అన్న మాట చెప్పగానే, హెచ్చరింపబడగానే మా రాణి ఏం చేసింది? రాణి ఏం చేసింది అనంటే, ఇక తాను ఆ మాటని తీసుకుంది. ఆ మాటని తీసుకొని అంటున్నది, ఇప్పుడు ఏమంటుందంటే, సరే నేను 3 రోజులు ఉపవాసాన్ని ప్రకటించుకుంటున్నాను, అందరూ కూడా నా కోసం ప్రార్థన చేయండి అని తన చెలికత్తెలని తీసుకొని మరి ఉపవాసం చేయడానికి వెళ్ళింది. ఆ తర్వాత జరిగిన సందర్భం, ఆ ఉపవాసం చేసిన తర్వాత ఏం చేసింది? నాకు సమాధానం చెప్పాలి. ఉపవాసం చేసిన తర్వాత ఏం చేసింది? ఇక్కడ ఇప్పుడు ఇది వారి అందరికీ తెలిసిందే. ఈరోజు గుర్తింపు అనుకుంటున్నప్పుడు ఆ చిన్నది చేసిన పని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. అలాగే ఎస్తేరు చేసిన పని, ఉన్నత స్థానంలో ఉన్న స్త్రీ చేస్తున్న పని రాయబడుతుంది. ఇప్పుడు మనం చూడవలసింది, మన ఐడెంటిటీ దేవునిలో పరిశుద్ధ జనము, ఆయన సొత్తైన ప్రజలము, రాజులము, యాజకులము. మనం చేయవలసిన పని ఏంటి అనుకున్నప్పుడు నేర్చుకుందాం. ఎస్తేరు మరి ఒక స్థానంలో ఉంది. ఏమా స్థానం? రాణి స్థానం. రాణి స్థానంలో తన హోందాతనం ఎలా ఉంటది? తను ధరిస్తున్న ఆ యొక్క అవన్నీ కూడా తను కనిపించే విధానం రాణిగానే కనిపిస్తుంది, రాణిగానే ఉంది. అయితే తను రాణి అంటే రాజు, రాణి అలా ఆమె అయితే మాత్రం ఆ స్థానంలో ఉన్నట్టుగా తనైతే మాత్రం ఉంది. అయితే అక్కడ సమయం వచ్చింది, సందర్భం వచ్చింది, ఆ పరిస్థితిని ఎదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులకు వెళ్తున్నప్పుడు ఏం చేసింది అనంటే యాజకత్వాన్ని వహిస్తుంది. ఒక రాజరికం ఎలా చేయాలో, ఒక యాజకత్వం ఎలా చేయాలో ఎస్తేరు చూపిస్తుంది. తను రాణిగా ఉన్నంతసేపు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంది. యాజకత్వం అంటే ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళడం. దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు యాజకుడు పాత నిబంధన కాలంలో మరి ఏ విధంగా వస్త్రాన్ని ధరించాలి? యాజకుడికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి. ఆ వస్త్రాలని ధరించవలసినవి ఏ విధంగా అయితే ధరించాలో ఆ విధంగా ధరించడం అంటే పై రూపాన్ని చెప్పట్లేదు. యాజకత్వం ధరించడానికి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి కృత నిబంధన కాలంలో చెప్తున్నప్పుడు నీతి అను మైమరుపు, నీతి అను వస్త్రము, దీన మనస్సు, ఇవన్నీ కూడా ఏంటి? వస్త్రాలని ధరించుకోండి. ఇవన్నిటిని దీన మనసుతో, నీతి వస్త్రముతో ఎస్తేరు తను ధరించుకొని యాజకత్వం చేయడానికి దేవుని కృపాసనం యొద్దకి ఆమె వెళ్ళింది, ప్రార్థన చేసింది. 3 రోజులైంది. మరలా రాజు దగ్గరికి ఎలా వెళ్తుంది? మళ్ళీ మారిపోయింది. ఎలా వెళ్తుంది? రాణి ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా రాజు ఎలా మెచ్చుతాడో తనకి తెలుసు. ఆల్రెడీ రాజు ఏం చేసింది? ఇంప్రెస్ చేసింది. ఆ రాజు ఎలా మెచ్చుతాడో మరలా తను ఏం చేసుకుంది? అలాగా రెడీ అయి, పిలవలేదు, ఏమి లేదు, పిలవబడకుండా వెళితే ఏమవుతుంది? నేను నశించిపోతాను. అయినా ఆ రాజరికమైన రాణి వస్త్రం ధరించింది, వెళ్ళింది. రాజుని ఏం చేసింది? మళ్ళీ ఇంప్రెస్ చేసింది అనంటే ఆమె చేస్తున్న ప్రతిదీ కూడా ఎలా ఉంది? ఒక్కసారి ఆయన చూస్తే బుద్ధిహీనుడు, ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడు ఎలా తీసుకుంటాడో తెలీదు. అయినా నేర్చుకుంటున్న మాట, బలురక్కసి చెట్లలో వల్లే పద్మము అలా ఉండాలి అని అంటే ఏం కావాలో ఈరోజు ఆ అపీరెన్స్ అంటే కనబడే విధానం ఎలా చూపించిందో ఎస్తేరు. ఆమె రాణిగా ఉన్నప్పుడు రాణిగా ఉంటుంది. దేవుని దగ్గరికి వెళ్ళి యాజకుడిగా అంటే ప్రార్థించడానికి వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఉంటుందో మనకి చూపిస్తున్నప్పుడు అలా వెళ్ళింది. మళ్ళా ఇంకా దీన్ని పొడిగించుకుంటూ వెళ్తే సబ్జెక్ట్ పెద్దదైపోతుంది. ఆమె పొందుకుంది. ఆ రాజు దగ్గర నుంచి అంటున్నాడు ఏమని? ముద్ర వేసిన తర్వాత దాన్ని ఎవరు రాజు ముద్ర పడిన తర్వాత మార్చడానికి కూడా సాధ్యం కానప్పటికీ సాధ్యం చేసుకుంది. తను రక్షించబడింది, జాతిని రక్షించింది. ఇది నేర్చుకుంటున్న మాట. అలాగే కృత నిబంధనలోకి వచ్చినప్పుడు మరి మనకు తెలుస్తున్న మాట 21వ అధ్యాయం లోకాసువార్తలో పేద విధవరాలండి. పేద విధవరాలు అక్కడ మందిరంలో అందరూ గొప్పవారు, గనులు, పేదవారు అందరూ ఉన్నారు. అందరూ విన్నారు. అయితే ఆ కానుక పెట్టె దగ్గరికి వచ్చినప్పుడు అందరూ కూడా సమర్పిస్తున్నారు. అందరూ తమకు కలిగిన దానిలో నుండి కొంత తీసి సమర్పిస్తున్నారు. ఈమె కూడా వచ్చి అదే విధంగా సమర్పించింది. అయితే అంత మందిలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి చూపు ఎవరి మీదకి వెళ్ళింది? ఆమెను చూచి
ఆమెను చూచి, చదువుతారు అక్కడ ఏమనుంది? ఆమెను చూచి, లూకాసువార్త 21వ అధ్యాయము, ఈ వేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను, వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు ఏం లేదు, ఇక తన కొరకు ఏం ఉంచుకోవాలా, ఉన్నదంతా కూడా సమర్పించేసిందండి. ఇక్కడ చూస్తున్న మాటలని కనుక మనం చూస్తే, ఆ చిన్నది ఏం చేసింది? వర్తమానం చెప్పింది, చిన్న స్వార్థ చేసేసింది. రాణి ఏం చేస్తుందంటే ఒక రాజరికము యాజకత్వం చేసి చూపిస్తుంది. ఈ పేదవదవరాలు సమర్పించేసుకుంటుంది. ఇది ఈరోజు మనకి మెళుకువలు ప్రొడక్షన్ చెప్తున్నానండి. ఇవన్నీ కూడా అంటే ఆ బలరక్కసి చెట్లలో వల్లి పద్మం ఏ విధంగా ప్రత్యేకంగా కనబడాలి అని అంటే ఏ విధంగా ఉండాలి, అంతమంది వాళ్ళు నిజంగా చాలా వెలగల గొప్పవి అన్ని మరి గొప్పవాళ్ళు కదా వేశారు, దేన్ని కూడా ఆయన దృష్టించలేదు. కానీ ఆమె తనకి కలిగినదంతా కూడా ఇచ్చేసింది. కాబట్టి ఆమె యేసుక్రీస్తు దృష్టిలోనికి వెళ్ళింది అని చూస్తాం. అలాగే ప్రవక్త దగ్గరికి, ఏలియా దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కూడా ఏం చేసింది? కొంచెమే తనకున్నది కొంచెమే, ఆ పూటకే, ఇక అది తింటే మరలా లేదు. కానీ ప్రవక్తాన్ని గ్రహించింది, ఇచ్చేసింది. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఈరోజు ఈ మాటలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మరి మన జీవితాల్లోనికి వద్దాం. మన జీవితాలలోనికి వచ్చినప్పుడు వారు ఆ తరాలలో, ఆ కాలాలలో, ఆ సమయాలలో ఒకరు అందరూ ఒకే సమయంలో, ఒకే కాలంలో, ఒకే తరంలో లేరు. ఆ తరాలను బట్టి వారైతే ఉన్నారు. ఈ తరంలో ఈ రోజు మనం నేర్చుకుంటున్న మాటలు మనం ఏ విధంగా ఉండాలి, మన పరిస్థితులు ఎలా ఉంటున్నాం అంటే వాళ్ళ పరిస్థితులు కూడా అలాంటివే. వాళ్ళ పరిస్థితులు మన పరిస్థితులు ఒకలాగా ఉండకపోవచ్చు, కానీ కష్టము, బాధ, ఏడుపు ఇవన్నీ కూడా ఒకటే. కానీ వాటిని ఛేదించుకొని మనం కూడా ఏ విధంగా ప్రత్యేకించి రావాలో మరి ఈ రోజు తెలుసుకుందామండి. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయంలో జ్ఞాని అయిన సొలొమోను మొదటి అధ్యాయంలోనే ఏమంటారంటే, తరము వెంబడి తరము వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ముందు జరిగినదే, మునుపు జరిగినదే మరలా జరుగుతుంది. ఆయన జ్ఞాని కదా, ఆయన మాటలు ఎప్పుడు కూడా ఇలాగే ఉంటాయి. మరి ఈయన చెప్పిన మాటలలో ఈరోజు 10వ అధ్యాయం యొక్క సారాంశం, 10వ అధ్యాయాన్ని మనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుందండి. ఈరోజు మన జీవితంలో మనం కూడా ఒకసారి తెలుసుకున్నాం. ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక వ్యక్తి ప్రయాణం అయ్యి ఎక్కడికైనా వెళ్ళాలి, తను ఒక ప్రాంతానికి వెళ్ళాలి, ఒక ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే ఏం తెలిసి ఉండాలి? మార్గం తెలిసి ఉండాలి. ఆ మార్గం తెలిసి ఉంటే సరిపోతుందా? మార్గం తెలిసిన మార్గంలోనికి, ఆ ప్రదేశంలోనికి వెళ్ళాలి అని అంటే ఎలా వెళ్ళాలి? అంటే ఆ మార్గం తెలిస్తే ఆ మార్గం గుండా ప్రయాణం చేయాలి. ఆ ప్రయాణం చేయడానికి ఏదో ఒక వసతి కల్పించుకొని వెళ్ళాలి. అయితే ఇక్కడ చెప్తున్న జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్న మాట ఏంటంటే 15వ వచనం, 10వ అధ్యాయము 15వ వచనము, ఊరికి పోవు త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. ఇక్కడ వీళ్ళైతే చాలా మనం చూసిన వ్యక్తులు, అంటే బైబిల్లో వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేర్చుకోవాల్సింది మనం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళున్న పరిస్థితులలో వాళ్ళు చూపించిన విధానం అయితే అలా ఉంది. ఈరోజు మన జీవితంలో మనం నేర్చుకోవాల్సింది, ఊరికి పోవలసిన త్రోవ ఎరగని వారై బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడుదురు. అంటే ఊరికి వెళ్ళాలి, త్రోవ తెలియదు. ఊరికి వెళ్ళాలి, త్రోవ తెలియదు. ఎలా వెళ్తావు? మాకు జీపీఎస్ ఉంది కదా, ఇప్పుడు మనకి జీపీఎస్ ఉంది, తిప్పుతుంది. అది బాగా మామూలుగా కాదు ఆ జీపీఎస్ కూడా. అయితే ఊరికి పోవు దారి తెలియకపోతే ఉపయోగం లేదు. ఒకవేళ దారి తెలిసినా వెళ్ళే విధానం కనుక ఆ యొక్క వసతి అక్కడికి చేరుకోవడానికి, ఆ ప్రదేశంలోనికి వెళ్ళడానికి చేరుకునే విధానంలో చేరుకోకపోతే దానివల్ల కూడా ఉపయోగం లేదు. అయితే ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే, ఊరికి తెలియక దారి తెలియలేదు. ఇప్పుడు మనము అది పెట్టుకుంటున్నాం, అది ఇటు తిప్పుతుంది, అటు తిప్పుతుంది. ఆ తర్వాత మనం ఎవరన్నా మనుషులు దిగి అడిగిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే ఏమంటారంటే, ఇది ఇటు నుంచి వచ్చేయచ్చు కదా అంటారు. ఈ సందర్భం మనకు ఎదిరింది కదా. అంటే ఇటు నుంచి దగ్గర కదా, ఇటు నుంచి వచ్చేయచ్చు. కానీ మనం ఏం చేస్తాం? తిరిగి 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 తిరిగి
ఇలాంటివి మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ప్రయాస, మన సమయము, మన కష్టము, మన యొక్క అంటే టైర్డ్ అయిపోతున్నాం, అంటే ప్రయాస పడుతున్నాము, దాంట్లో ఎన్నో వెచ్చించేస్తున్నాం, ఎన్నో కోల్పోతున్నాం. ఇక్కడ చెప్తున్న మాట అదేనండి. సరే, ఇది జ్ఞాని ఈ మాటలు ఎందుకు చెప్తున్నారు, జ్ఞాని ఎందుకు ఈ మాటలు చెప్తున్నారు అని అంటే, అక్కడ మరి ఏదో చిన్నపిల్లల కథలు చెప్పినట్టుగా చెప్తున్నాను ఆయన. ఇది చిన్నపిల్లల కథలు కనుక ఆయన కనుక ఊరు ఉంది, ఆ ఊరు ఆయన అలాగా చెప్పేది. ఇక్కడ ఆలోచించాలి, ఊరికి వెళ్ళే మార్గము తెలియకుండా ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం కష్టంతో, ప్రయాసతో, ఇబ్బందితో, నష్టంతో, అన్ని ప్రతికూలతతో ఎదురవుతూ ఉంటాయి. దానికి ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? ఎలా వెళ్ళాలి? నేను పిల్లలు దూరంగా ఉన్నారు, వెళ్ళాలి అని అంటే, ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు ఎక్కడున్నారో నేను ఆ బస్సు లేకపోతే ఆ ట్రైను ఆ ఫ్లైట్ ఏదైతే అది ఎక్కాలి, అది వెళ్ళాలి. అలా కాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి నేను వేరేది ఎక్కితే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళలేను. దానికి కావాల్సింది ఏంటో ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట అండి. ఆయన అయితే అంటున్నారు, ఊరికి పోవు త్రోవ ఎరగని వారే బుద్ధిహీనులు. అక్కడ ఏముండాలి? బుద్ధి ఉండాలి. అక్కడ బుద్ధి ఉండాలి. ఈ రోజు నేర్చుకుంటున్న మాట మనం ఏంటివి? ఈ మాటలు వాళ్ళ జీవితాలలో వాళ్ళు ఆ విధంగా జీవించారు కదా. ఈ రోజు నేర్చుకుందాం సొలొమోను గారి ద్వారా. మొదటి అంశం ఏంటంటే బుద్ధి ఉండాలి అంటున్నారు. అంటే బుద్ధి లేదా నీకు అంటే ఏంటి? బుద్ధి లేని పనులు చేస్తున్నాం కాబట్టి బుద్ధి లేదా అనిపించుకుంటున్నాం. పిల్లలైనా అంటాం, లేకపోతే మనమైనా కొన్ని సందర్భాల్లో అనిపించుకుంటాం. అంటే బుద్ధి లేకపోతే ప్రయాస పడవలసిన పరిస్థితి వస్తుంది. సరే, ఈ రోజు మన ఊరేది? మా ఊరేది? మన విజయవాడ. అందరిది ఏదో ఒక ఊరు ఉంటుంది, కానీ మనందరి ఊరేది? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక ఊరికి వెళ్ళాలి, కనానికి వెళ్ళాలి. వారు ఆ కనానికి వెళ్ళడం కొరకు మరి మోషే నడిపించిన విధానంలో వారి యొక్క ప్రయాణం ఎన్ని రోజుల్లో వెళ్ళాల్సింది, ఎన్ని సంవత్సరాలు పట్టిందో కదా. ఏమైపోయింది వారి ప్రయాస? మార్గము తెలియక మార్గము తెలిసినా చేరుకునే విధానంలో వారు చూపిన బుద్ధిహీనత వారిని ఏం చేసింది? ప్రయాసని కలగచేసింది. ఈరోజు మనం కూడా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? మన ఊరే ఊరు? మన పౌరస్థితి పరలోకం ఉంది మన పౌరస్థితి. ఆ పౌరస్థితిని కలిగిన మనం మన ఐడెంటిటీ, గుర్తింపు తీసుకొచ్చుకున్నాం. వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి అని అంటే ఉండాలి, బస్సు ఎక్కాలంటే ఉండాలి, ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఉండాలి, ఒక గుర్తింపు ఉండాలి. పరలోకానికి వెళ్ళాలి అంటే గుర్తింపు తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు ఏముండాలి? ఎక్స్పీరియన్స్ కావాలి, చూడాలి, ఆయన చూపించే, ఆయన మనని ఆ పరలోకం. టికెట్ ఉంటే బస్సులు ఎక్కేస్తున్నాం, కానీ టికెట్ ఉంటే అక్కడికి వెళ్ళాం. మారు మనసు పొంది రక్షణ పొందేస్తే అక్కడికి వెళ్ళాం. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించకపోతే లేదు. ఈరోజు ఊరు తెలుసు, ఊరు వెళ్ళాల్సింది తెలుసు, ఎలా వెళ్తున్నాం? వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్తున్నామా? లేదా ఆడు తిరిగి ఈడు తిరిగి ఇశ్రాయేలు లాగా మన యొక్క సమయాన్ని, కాలాన్ని, వయసుని అంతటిని వృధా చేసుకుంటా వెళ్తున్నామా? ఇక్కడ చెప్తున్నారు మరి జ్ఞాని అయిన సొలొమోను గారు. అయితే ఇక్కడ అంటున్న మాటలు చూస్తే, బుద్ధిహీనులు తమ ప్రయాస చేత ఆయాసపడ్డారంట. నీళ్ళు లేవు, తిండి లేదు, అన్నిటికీ గోల, అన్నిటికీ ఆయాసమే వాళ్ళకి ప్రయాణంలో. ఆ ప్రయాణం వారికి ఎలాగైపోయిందంటే ఆయాసకరమైన ప్రయాణం అయింది 40 సంవత్సరాలు వాళ్ళకి. ఈరోజు బుద్ధి కలగడానికి దృష్టాంతంగా మనకు ఇది రాయబడి ఉన్నాయి. బుద్ధి తెచ్చుకోవడానికే జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాట ఇక్కడ బుద్ధి అంటున్నారు. సరే, ఇంకా మనం వెళితే చూస్తే అక్కడ కొంచెం మాటలు మనం చూద్దాం. ఆయనకి ఒక సందర్భము ఎదురైందంటండి. ఆయన చూసినప్పుడు జ్ఞాని అయిన సొలొమోనుకి ఎదురైన సందర్భం ఏంటి అనుకున్నప్పుడు 5వ వచనంలో చెప్తున్నారు. అదే 10వ అధ్యాయం 5వ వచనంలో, పొరపాటున అధిపతి చేత జరుగు దుష్కార్యం ఒకటి నేను చూచి తిని. పొరపాటున అంటే అక్కడ పొరపాటున అనేది కాదు, కానీ అక్కడ ఆయన ఒక దుష్కార్యము అంటే అక్కడ అధిపతి చేత జరుగుతున్న దుష్కార్యమును ఒకటి చూచి తిని. ఏమనగా, బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంచబడుటయు, గనులు క్రింద కూర్చునుటయు, పనివారు గుర్రముల మీద కూర్చునుటయు, అధిపతులు సేవకుల వలె నేలను నడుచుటయు నాకు అగపడిను. ఏం కనపడిందంటే ఆయనకి బుద్ధిహీనులు ఏం చేస్తున్నారంట?
బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో. కొన్ని వేల సంవత్సరాల క్రితం సొలొమోను గారి మాట నేటికి కనబడుతుందండి. అది ఆయన నిజంగా ఎంత జ్ఞానవంతుడో దేవుడు వ్రాయించింది. ఏటికి కూడా జరుగుతున్న పరిస్థితులు, ఎదుర్కొంటున్న సందర్భాలు ఇదే. నిజంగా ఈరోజు మన ప్రయాణంలో ఎదురవుతున్నవి, ఈ ప్రయాణంలో ఎదురవుతున్నవి మనం నేర్చుకొని నిజంగా ఇలాంటి సందర్భాలలో, ఇలాంటి ప్రయాణాలలో మనం వెళుతున్నప్పుడు, మన జీవితాలలో, మన దైనందిన జీవితాలు ఎదురవుతున్నప్పుడు మనకి కావలసిన బుద్ధిని నేర్పిస్తున్నాడు ఆయన. ఇక్కడ చెప్తున్నాడు, ఆ రోజున ఆయన అగపడిన విషయం ఏంటి, ఆ జ్ఞానికి కనబడిన విషయం ఏంటంటే బుద్ధిహీనులు గొప్ప ఉద్యోగంలో ఉంటున్నారంట. గనులు యెషయా గారు అంటారు 30 అధ్యాయాలు అవుతుంది. గనులు ఘనకార్యాలు చేస్తారు, వాళ్ళు గొప్ప కార్యాలు చేసిన వాళ్ళు గొప్పగా ఉండాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంట, కింద కూర్చుంటున్నారు. గనులైన వారు కింద కూర్చుంటుయు. తర్వాత ఏంటి, పనివారేమో గుర్రముల మీద కూర్చుంటే అధిపతులేమో సేవకుల్లాగా ఉన్నారు. పనివాళ్ళు అంటే అర్హత లేనోళ్ళేమో, దానికి యోగ్యత ఉందా లేదా అనవసరం, వాళ్ళు ఏం చేస్తున్నారు, పనివాళ్ళు అంటే వారికి ఏముందే కాదు, ఏమున్నా లేకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంట, గుర్రాల మీద కూర్చుంటే అధిపతులుగా ఉండవలసిన వారు నడుస్తూ వెళ్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ సొలొమోను గారికి కనబడింది ఏంటంటే, అక్కడ ఆ సందర్భాన్ని చెప్తున్న మాట ఏంటి అనుకున్నప్పుడు, నేను చూస్తున్న దుష్కార్యం ఉంది. లోక వ్యవస్థ ఏ విధంగా ఉందో, బలు రక్కసి చెట్లు, ఈ లోకమంతా కూడా ఈ ముళ్ళతోనూ, ఈ లోకమంతా కూడా ఏ విధంగా ఉందో ఈ యొక్క విధానాన్ని ఆయన చూపిస్తున్నాడు. ఆ చూపిస్తూ ఆయన అంటున్న మాటలను మనం చూస్తే కిందకి ఇంకా వచనాల్లోకి వెళ్ళినప్పుడు వెంటనే కంటిన్యూషన్ అంటున్న మాటలు, గొయ్యి త్రవ్వు వాడు దానిలో పడును, కంచె కొట్టు వాడిని పాము కరుచును, రాళ్ళు దొర్లించి వాడు వాటి చేత గాయమునందును, చెట్లు నరుకు వాడు దాని వలన అపాయము తెచ్చుకును. 4 విషయాలు చెప్తున్నాడు. గొయ్యి త్రవ్వు వాడు ఏం చేస్తున్నాడు, దానిలో పడిపోతున్నాడు. కంచె కొట్టు వాడు ఏమైపోతున్నాడు, పాము కరుస్తుంది. రాళ్ళు దొర్లించేవాడు ఏం చేస్తున్నాడు, గాయపడుతున్నాడు. చెట్లు నరికేవాడికి అపాయం వస్తుంది. ఈ అన్ని సందర్భాల్లో ఏమర్థమవుతుందంటే గొయ్యి తవ్వే దేనికి, మంచిగా చెప్తాం, గొయ్యి తవ్వే దేనికి, మన జీవనానికి అవసరమైనవి చెప్తాం. గొయ్యి దేనికి తవ్వుతారు, నీళ్లు రావడానికి బావులు తవ్వుకుంటాం, ఇంటి నిర్మాణానికి గొయ్యి తవ్వుకుంటాం. ఇలా మనం చూసుకుంటే ఒక మంచి పని చేయడానికి లేదా దానిలో నుండి ఏదైనా మనం పొందుకోవడానికి గొయ్యి తవ్వుకుంటాం. అంటే ఒక సిద్ధపాటు, అది ఏదైనా కానీ ఒక సిద్ధపాటు అనేది జరుగుతుంటే, ఆ సిద్ధపాటు జరిగేటప్పుడు అక్కడ ఏముంది, పక్కన నష్టము ప్రమాదం కూడా ఉంది. అక్కడ సిద్ధపరుస్తున్నాడు, గొయ్యి తవ్వుతున్నాడు, లాభం కోసం, మంచి పని కోసం చేస్తుంటే అక్కడ ప్రమాదం ఉంది, నష్టం జరుగుతుంది, దానిలో పడిపోతాడు. అక్కడ తర్వాత కంచె కొట్టువాడు కొట్టేవాడిని పాము కరుస్తుంది. కంచె ఎందుకు కొడతారు, శుభ్రానికో, అది కూడా కాపుదలకో, అంటే అక్కడ ఏదైనా ఒక మంచి పనికే అక్కడ ఉపయోగిస్తున్నారు. కానీ దానివల్ల కూడా ఏం జరుగుతుంది, ప్రమాదం ఉంది. దానివల్ల కూడా ఏముంది, నష్టం ఉంది. మంచి చేస్తున్నప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నది నష్టం ఉంది. అది చెప్తున్నారు. మూడవ విషయం, మూడోది ఏంటి, రాళ్ళు దొర్లిస్తున్నారు. రాళ్ళు దొర్లించేటప్పుడు దేనికి దొర్లిస్తారు, అడ్డంకి తీసేస్తున్నారు, అడ్డంకిని తొలగిస్తున్నారు. అడ్డంకిని తొలగించడం కూడా మంచిదే కదా, కానీ అక్కడ కూడా ఉంది. తర్వాత చెట్లు నరుకుతున్నారు. చెట్లు ఎందుకు నరుకుతారు, ఇక్కడ నరకరు కదా, చెట్లు ఎందుకు నరుకుతారు, అక్కడ ఏదో ఒక నిర్మాణం, ఏదో ఒకటో చేయడానికో, ఏదో ఒక ఆరంభించడానికి చేస్తున్నారు. అక్కడ కూడా ఉంది. అయితే ఇంకొక విషయం కూడా, చెట్లు నరకడానికైనా, బ్రాయి తొలగించడానికైనా, ఇంకొకటి ఏంటి, కంచె కొట్టడానికైనా, గొయ్యి తవ్వడానికైనా ఆయుధం కావాలి. చేసేస్తారా అండి చేతితో, చేయలేరు కదా, ఏదో ఒక ఆయుధం కావాలి. ఏ ఆయుధం వాడతాం, ఇనప ఆయుధమే వాడతాం. కంచె తీయడానికైనా, చెట్టు నరకడానికైనా ఇనప ఆయుధమే వాడతాం. గొయ్యి తవ్వడానికి, బండ తొలగించడానికి ఇనప ఆయుధమే వాడతాం. ఇనప ఆయుధం వాడేటప్పుడు ఆ వాడుతున్న ఆయుధం వాడే విధానము తెలిసి ఉండాలి.
ఆ వాడే విధానము, చెట్టుని నరికేటప్పుడు ఎలా పడితే అలా నరికితే పడిపోద్దా, నేనేంటి నరికితే పడదు, అది ఎలా కొట్టాలో, ఏ విధంగా చేయాలో, అలా చేస్తే ఎలా దెబ్బ పడాలో అలాగైతేనే. అంటే నువ్వు వినియోగించే విధానంలో పనిముట్టు ఉండాలి. ఆ పనిముట్టు ఏ విధంగా ఉండాలో, ఆ పనిముట్టుని ఎలా ఉపయోగించాలో ఇక్కడ ఒక్కదాని వెంట చూద్దామండి. సొలొమోనుకి కనబడిన విషయం ఏంటంటే అక్కడ క్రమం తప్పింది, వ్యవస్థ క్రమం తప్పుతుందంట. అక్కడ చెప్తున్నాను, ఆనాటి సంవత్సరాల క్రితమే చెప్తున్న మాట ఏంటంటే వ్యవస్థలో క్రమం తప్పిందంట. అక్కడ న్యాయం లేదు, ఒక క్రమశిక్షణ లేదు, నీతి లేదు. అక్కడ జరుగుతున్నది ఏంటి అని అంటే బుద్ధిహీనుడు అక్కడ కూర్చున్నాడు, గనుడు క్రింద కూర్చున్నాడు. బుద్ధిహీనుడు సింహాసనం మీద ఉంటే గనుడు కిందున్నాడు. గనుడు అంటే ఎంతో కొంత చదువుకున్నవాడు, జ్ఞానవంతుడు, ఎంతో కొంత అన్ని ఉన్నవాడే గనుడు. అతను కింద కూర్చున్నాడట. పనివాడైన వాడు అంటే దాసుడైన వాడు, పనివాడు, అలాంటి వాడు తనకి ఏ మాత్రము కూడా అవగాహన, బుద్ధి, జ్ఞానము లేనివాడేమో గుర్రం మీద కూర్చున్నాడు, అధిపతులు నడుస్తూ వెళ్తున్నారని కింద వెంటనే ఈ 4 విషయాల్ని ప్రస్తావించాడు. ఇక్కడ ఈ ప్రస్తావనలో చూస్తున్నది ఏంటంటే పనిముట్టు ఉండాలి, ఆ ఉపయోగించిన పనిముట్టు ఉండాలి, ఆ పనిముట్టుకి కావలసిన, ఉపయోగించడానికి కావలసిన జ్ఞానం ఉండాలి. ఆ పనిముట్టు ఉంది కదా, ఇప్పుడు గొడ్డలిని తీసుకొని, పొలుగుని తీసుకొని నేను వెళ్ళామనుకోండి, చేసేవాళ్ళు వెళ్ళారనుకోండి, ఆ గొడ్డలు పెట్టి చెట్టును నరగాలి అని అంటే ఆ గొడ్డలు ఎలా ఉండాలి? ఆ వస్తువు అంటే పనిముట్టుని ఉపయోగించే విధానంలో ఆ పనిముట్టు ఎలా ఉండాలి? పదును కలిగి ఉండాలి. కింద అదే మాట చెప్తున్నారండి. 10వ వచనంలో అంటున్నారు, ఇనప ఆయుధము ముద్దుగా ఉన్నప్పుడు దానిని పదును చేయని ఎడల పనిలో ఎక్కువ బలము వినియోగింపవలెను. అయితే కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. రెండవ విషయం ఏంటండి? మొదటి విషయం బుద్ధి, రెండవ విషయం జ్ఞానం. ఆయన అంటున్న మాట, జ్ఞానం లేకపోతే నీ చేతిలో పనిముట్టున్నా వేస్ట్. ఒకవేళ నీకు జ్ఞానం ఉండి పనిముట్టు ఉపయోగించే విధానం తెలియకపోయినా వేస్టే. నీకు జ్ఞానం ఉంది, పనిముట్టు ఉపయోగించే విధానంలో తెలియకపోతే దాంట్లో పడతావు, వెళ్ళి తీసిన పొయ్యిలోనే వెళ్ళి పడతావు. ఆ పనిముట్టు పొదునుండాలి, ఆ పనిముట్టు ఉపయోగించే విధానము ఉండాలి. అది ఎవరికి ఉంది? మనం చూసిన వాళ్ళకి ఉందండి. వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయలేదు, కానీ వాళ్ళు ఈరోజు ఈ మాటలు మనం నేర్చుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని చూడాలి అనుకుంటున్న విధానంలో పనిముట్లు మనమేనండి. ఆ పనిముట్లమైన మనము దేవుని దగ్గరికి, లేక దైవ భక్తి చేస్తున్న మనకి బుద్ధి, జ్ఞానము రెండు కూడా కావాలి. అయితే బుద్ధి జ్ఞానానికి ఆయన అంటున్న మాట, మరి మనకి ఆ బుద్ధి జ్ఞానానికి ఏం కావాలంటే సామర్థ్యం ఉండాలి. సామర్థ్యంతో పాటు ఏముండాలి? జ్ఞానం ఉండాలి. సామర్థ్యం ఉంటే సరిపోతుందా? దానిని ఎలా చేయాలో, అంటే బలం ఉంటే సరిపోదు, సామర్థ్యం ఉంటే సరిపోదు, ఎలా చేయాలో జ్ఞానం ఉండాలి. జ్ఞానముతో పాటు ఏముండాలో కిందకి వెళ్ళినప్పుడు కూడా ఇంకా కొన్ని మాటలు చూద్దామండి. ఇప్పుడు నేర్చుకున్న 2 అంశాలు ఏమని? బుద్ధి ఉండాలి, తర్వాత జ్ఞానం కలిగి ఉండాలి. అయితే తర్వాత ఇంకా మాటలకు మనం వెళ్ళినప్పుడు 16వ వచనంలో అంటున్నారు, దేశమా దాసుడు నీకు రాజయుండుటయు, ఉదయముననే భోజనములకు కూర్చుండే వారు నీకు అధిపతులయుండుటయు నీకు అశుభము. దేశమా నీ రాజు గొప్ప ఇంటి వాడయుండుటయు, నీ అధిపతులు మత్తులెక్కటకు కాక బలమునందుటికై అనుకూల సమయమున భోజనములకు కూర్చుండే వారు ఇండుటయు నీకు శుభము అశుభము అనే 2 విషయాలని, అంటే శుభకరమైన అశుభకరమైన న్యాయకత్వాన్ని చూపిస్తున్నారండి. ఇక్కడ ఏమి శుభము ఏమి శుభము కాదు. దేశమా అంటే రాజ్యము, దేశము, సమాజము, మనం నివసిస్తున్న సంఘము, మనం నివసిస్తున్న కుటుంబము, మనముంటున్న కుటుంబము, మన వ్యక్తిగత జీవితాన్ని కూడా పెట్టుకుందాం. ఆ దేశమా అన్న చోట దేన్నైనా పెట్టుకున్న దాంట్లో మనల్ని పెట్టుకుందాం. అక్కడ మనల్ని పెట్టుకున్నప్పుడు అక్కడ ఏమంటున్నాడంటే, ఒకవేళ ఆ దేశమా అన్న కామ దగ్గర మనముండి దాసుడు అయి ఉండింటే, ఆ దాసుడు పైన మనం చదువుకున్నాం కదా,
దాసుడు ఏం చేస్తున్నాడు? గుర్రం పైన కూర్చున్నాడు. బుద్ధి లేనివాడు ఏం చేస్తున్నాడు? పరిపాలన చేస్తున్నాడు. మంచి ఉద్యోగంలో ఉండి ఆధిపత్యాన్ని చేస్తున్నాడు. ఈ దాసుడు దేశమా, దాసుడు అధిపతి అయి ఉండి, అక్కడ అంటున్నారు దాసుడు అధిపతి అయి ఉండి అంటే రాజు అయి ఉండి ఉదయాన్నే, అంటే దాసుడైన వాడికి ఏముంటుందో తెలుసా? అక్కడ చెప్తున్న మాట అండి. దాసుడు ఉదయాన్నే భోజనం చేస్తున్నాడంటే దాసుడికి ఏముంటుంది చెప్పండి. ఇక్కడ ఆ మాట అర్థం తెలుసుకుందాం. మనం ఇవన్నీ చదివేస్తున్నాం కదా, తెలియకుండా ఎందుకు చదువుకుంటున్నాం? ఊరికి రాసేస్తారా? పైగా జ్ఞాని రాస్తున్నాడు. ఆయన రాస్తున్న మాటల యొక్క అర్థాన్ని మనం నిజంగా తెలుసుకుంటే మన జీవితంలో మనం కూడా ఏ విధంగా ఉండాలో, మనం ఏం నేర్చుకోవాలో మరి సొలొమోను గారు తెలియజేస్తున్నారు. దాసుడు ఎందుకు ఉదయాన్నే భోజనం చేస్తాడు అని ప్రస్తావిస్తున్నాడు. దీంట్లో అర్థం ఏంటి? దాసుడికి ఒక లక్షణం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? ఆకలేనా? దాసుడికి ఒక బుద్ధి ఉంటుంది. ఇంకొకటి ఒక బుద్ధి ఉంటుంది. దాసుడు అని అక్కడ మెన్షన్ చేశారు. దాసుడు ఏమవ్వాలనుకుంటాడు? యజమాని అంటే అక్కడ దాసుడే అక్కడ రాజయ్య ఉన్నాడు. దాసుడు రాజయ్య ఉంటే, ఇప్పుడు చెప్పండి, దాసుడు రాజయ్య ఉంటే ఏం ఆలోచన కలిగి ఉంటాడు? దాసుడు రాజయ్య ఉంటే ఏం కలిగి ఉంటాడు? ఏం ఆలోచన కలిగి ఉంటాడు? ఎంత సంపాదిద్దాం, ఎంత కూర్చుకుందాం, ఎంత దాచేద్దాం, ఎంత పోగు చేసుకుందాం. దాసుడికి ఇదే ఉంటదండి. ఎంత గొప్పగా దాసుడి స్థితిలో నుండి ఇప్పుడు రాజైపోయా, ఫస్ట్ రాజైపోయాడు. దాసుడైన వాడు రాజైతే ఏముంటది ఆలోచన? ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించేసుకుందాం. అందుకని ఏంటన్నా తెలుసా, ఉదయాన్నే అంటే పొద్దునే భోజనం చేసేస్తారని కాదు, ఆ కాలంలో అలా ఒకవేళ ఆ తీరు నాకు అవగాహన లేదు, కానీ వాటిని బట్టే. కానీ అక్కడ ఉద్దేశం అయితే ఏంటి అని అంటే, ఆయన చెప్పాలనుకుంటున్న మాట దాసుడి యొక్క ఆలోచన, దాసుని యొక్క నమ్మకత్వం ఏ విధంగా ఉందో చూపిస్తున్నాడు. దాసుడు రాజైతే నమ్మకత్వం ఉండదు. దాసుడు రాజైతే తన స్వనీతి, తన గురించి, తన కుటుంబం గురించి తన మాత్రమే ఉంటది. తనకి ఎంత పోగు చేసుకోగలనో, తను ఎంత తినగలడో. అందుకే అక్కడ అంటున్నాడు, భోజనము కూర్చుని వారు మీకు అధిపతులు ఏండుట. అంటే భోజనం ఎంత తింటారండి? కడుపు పట్టినంతే తింటారు. కానీ అక్కడ చెప్పే ఉద్దేశం అది కాదు. అశుభం అంటే తినేది, ఎంత తినే గురించి అనట్లా. అది తినడం అనంటే ఎంత సాధ్యపడుతుందో అంత చేసుకోవడం దేశానికి అశుభము. ఆ తర్వాత అంటున్నారు, దేశమా నీ రాజు గొప్ప ఇంటి అయ్యుండి నీ అధిపతులు అంటే ఆనందపడడానికో, వారు ఆనందించడానికి, వారి యొక్క స్వలాభము లేకపోతే సుఖానుభవము, వారి యొక్క స్వార్థము చూసుకోకుండా తను గొప్పవాడింటి వాడైతే ఆల్రెడీ తనకి ఏముంది? గొప్ప ఇంటి వాడేంటి? ఏంటి? సంపద ఉంది ఆల్రెడీ తనకి ఉంది. ఇంకా కొత్తగా చేర్చుకోవాల్సిన, దాచుకోవాల్సిన, పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి గొప్ప ఇంటి వాడైతే తనకుండే ఆలోచన ఏంటో తెలుసా? ఏదో ఒక మంచి పని చేద్దాం, తను మత్తిలడానికి కాదు. ఎందుకు తింటాడు? బలము పొందుకోవడానికే తింటాడు. అంటే ఇతని ఆలోచన ఎలా ఉంటదంటే, నేను తినేది లేక నేను పొందుకునే బలము ఇంకొకరికి ఉపయోగపడితే బాగుండు, ఇంకొకరికి ప్రయోజనకరంగా ఉంటే బాగుండు, ఇంకొకరికి మేలు చేస్తే బాగుండు అని ఆలోచన కలిగి ఉండడం శుభం. రాజు గొప్ప ఇంటి వాడై ఉండి మత్తిరడానికి తన యొక్క స్వప్రయోజనము, తన యొక్క స్వంత ఆలోచన, తన సుఖానుభవము చూసుకోకుండా ఇతరుల గురించి బలం పొంది తను శక్తివంతుడిగా ఉండి ఇతరులకి ప్రయోజనకరంగా ఉండాలి అనుకొని అలాంటి పనులు చేయడం దేశానికి శుభం. ఇక్కడ చెప్తున్న మాటలండి. బుద్ధిహీనుడు అక్కడ చేయడం వలన అశుభము. అక్కడ ఈ గొప్ప ఇంటి వాడు రాజై ఉండడం శుభము అంటున్నారు. ఇక్కడ ఈ మాటలు చెప్తున్నప్పుడు ఇక్కడ చూపించవలసింది ఏంటి, ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటి, సొలొమోను చూపిస్తున్నది ఏంటి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి? దాసుడికి ఏం లేదు, దాసుడికి ఏం లేదు, ఇక్కడ నమ్మకత్వం లేదు. పని అక్కడ సింహాసనం మీద కూర్చున్న దాసుడికి నమ్మకత్వం లేదు కాబట్టే తను ఏం చేసుకుంటున్నాడు? క్షేమం కోరట్లా, క్షేమం చూడట్లా, తను వరకే తను చూసుకుంటుంటే ప్రజలకు ఏమవుతుంది? శుభం కలుగుతుంది. నమ్మకత్వాన్ని కోల్పోయాడు. కానీ ఇక్కడ గొప్ప ఇంటి రాజు
ఏం చేస్తున్నాడు తెలుసా? తనున్న ఆ స్థానం, తనున్న స్థానంలో నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, దేవుడు మన స్థానాలని స్థాయిని చూడడు, కానీ ఏం చూస్తాడు దేవుడు? మన నమ్మకత్వాన్ని చూస్తాడండి. ఈ జ్ఞాని అయిన సొలొమోను గారు చెప్తున్న మాటలు నేను అర్థాన్ని తెలుసుకున్నాం. ఆయన అక్కడ అంటున్న మాటలు ఏంటి, నేర్పిస్తున్న మాటలు ఏంటంటే, బుద్ధి ఉండాలి, జ్ఞానం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఇవి మనం కలిగి ఉండకపోతే మనకి చెప్తున్న మాట ఆ పనిముట్టు ఇవన్నిటికీ కూడా చెప్తున్నారు. కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానము. మన పనిముట్లు ఏ విధంగా ఉండాలి? మనమే పనిముట్టు అయితే ఆ పనిముట్టు ఎలా ఉండాలి? పదునే ఉండాలి. అక్కడ చెప్తున్నారు, అది పదును లేకపోతే, ఇందాక ఊరికి వెళ్ళే ప్రయాణం ఎంత ఆయాసకరమో అక్కడ అంటున్నారు, పదును లేకపోతే ఆ పనిలో బలం ఉపయోగించాలి, శక్తి ఉపయోగించాలి, సమయం ఉపయోగించాలి. ఆ పనిలో మన యొక్క ప్రయాస ఆయాసాన్ని కలిగిస్తుంది. ఒకవేళ మనకి నష్టం కూడా తేవచ్చు. గొయ్యి తీసేవాడు దానిలో పడినట్టేంటి, అది నష్టానికి, అపాయానికి, ప్రమాదానికి కూడా తీసుకొని వెళ్ళుండొచ్చు. కాబట్టి ఇక్కడ మనకి నేర్పిస్తున్న మాట ఏంటి అని అంటే, మనము అంటే ఆ పనిముట్టు ఆ పొదునై ఉండాలి. ఆ పొదునై ఉన్నదాన్ని ఎలా ఉపయోగించాలో దానికి జ్ఞానం ఉండాలి. ఆ విధంగా ఏం పని చేయాలి, దేని కొరకు ఉపయోగించాలి అంటే ఎలా ఉపయోగించాలి జ్ఞానం ఉండాలి. ఏ పని చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా ఉండాలి అన్నదానికి బుద్ధి ఉండాలి. అలాగే నమ్మకత్వం కూడా ఉండాలి. ఇన్ని విషయాలని 10వ అధ్యాయంలో తెలియజేస్తున్నారండి. అయితే ఇక్కడ ఈయన చెప్పిన మాట యొక్క మరి ఈ యొక్క అంశాలని మనం చూసుకుంటున్నప్పుడు 4వ వచనంలో ఏమంటున్నారంటే, ఏలేవాడు నీ మీద కోపపడితే ఉద్యోగంలో నుండి తొలగిపోవద్దు. నీకు కష్టం వస్తుంది, బాధ కలుగుతుంది. నేను ఎందుకు కష్టం వస్తుంది? ఈ మాట చెప్పే ముందు ఇంత కింద వివరణ ఇచ్చారండి. ఇది మనం చదువుతున్న 4వ వచనం చదివే తర్వాత ఇంత వివరణ ఇచ్చారు. నేను వివరణంతా చెప్పి 4వ వచనం చదువుతున్నాను. ఇక్కడ అంటున్నారు, నిన్ను ఏలేవాడు నిన్ను శ్రమ పడుతున్నాడు, నిన్ను ఏలేవాడు నిన్ను కష్టపెడుతున్నాడు, నిన్ను ఏలేవాడు నిన్ను బాధపెడుతున్నాడు, నిన్ను ఏలేవాడు నిన్ను శ్రమకి గురి చేస్తున్నాడు, నీకు అన్యాయం చేస్తున్నాడు, నిన్ను ఇబ్బంది చేస్తున్నాడు, నీకు అపాయాన్ని కలిగిస్తున్నాడు. అయితే తొలగిపోవద్దు. ఓర్చుకోవడం తర్వాత చెప్తున్నాడు. ముందు చెప్పే మాట ఏంటి? తొలగిపోవద్దు. తొలగిపోకుండా ఉండడానికి ఓర్పు. ఓర్పు ఏం చేస్తుందంట? ఓర్పు ఏం చేస్తుంది? గొప్ప ద్రోహ కార్యాలు కాదు, గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఓర్పు సహాయపడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఇన్ని విషయాలని మన జీవితంలో ప్రతి నిత్యం ఎదుర్కొంటున్నాం. ఏలేవాడు అని అంటే మనల్ని ఏలేవాళ్ళు మన యజమానులు, మనల్ని ఉద్యోగం చేస్తున్న యజమానులు, మన పైన ఉన్నారు, ఇంకా భర్త కాదు ఇంకా ఉన్నారు మన పైన, ఇంట్లో అయినా సరే వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా ఏలేవారు మనకి ఇబ్బంది కలిగిస్తున్నా, బాధ కలిగిస్తున్నా తొలగిపోవద్దు. నమ్మకంగా ఉండు, నమ్మకత్వాన్ని చూపిస్తూనే ఉండు, నమ్మకంగా ఉండు, తొలగిపోవద్దు. అయితే ఆ తొలగిపోవడం ఒకటైతే, ఆ తొలగిపోకుండా ఉండడానికి ప్రధానమైన విషయం ఏంటంటే ఓర్పు. ఇక్కడ 3 ప్రధానమైన విషయాలను నేర్చుకుంటున్నాం. మొదటగా బుద్ధి, రెండవది జ్ఞానము, మూడవది ఓర్పు, 4వది నమ్మకత్వం పెట్టుకున్నాం. మొదటిది బుద్ధి, రెండవది జ్ఞానము, మూడవది ఓర్పు, 4వది నమ్మకత్వం కలిగి ఉండడం. ఈ 4 విషయాలని ఇక్కడ నేర్చుకుంటున్న మాటలను మనం చూసుకుంటే, జ్ఞానం లేని న్యాయకత్వము ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. జ్ఞానం లేని న్యాయకత్వము, జ్ఞానం గల జీవితం. జ్ఞానం లేని న్యాయకత్వమేమో ఎవరు? బుద్ధిహీనుడు, పనివాడు. బుద్ధిహీనుడు పనివాడే కదా ఫస్ట్ చెప్పుకున్నది. బుద్ధిహీనుడు ఏది? 6వ వచనంలో, 6వ వచనం కదా, 7వ వచనం, 6, 7 2 వచనాలలో ఉన్న దేవుడు బుద్ధిహీనుడు, పనివాడు గొప్ప స్థితిలో ఉన్నారు. గొప్ప స్థితిలో ఉన్నప్పుడు మనం చూపించవలసింది ఏంటి? మనం కలిగి ఉండవలసింది ఏంటి? వాళ్ళు చేస్తారు. ఏం చేస్తారు? అదే మనం ఇందాక ఎస్తేరు గ్రంథంలో చూసుకుంటే, మొదకేని హామన్ ఏం చేస్తున్నాడండి? మొదకి ఏం చేస్తున్నాడు? ఏలుతున్నాడు. అదే ఎలా ఏదే విధంగా చేయాలన్నా, కానీ మొదకే తప్పుకోలేదు. ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేస్తుంది. అదే ఇప్పుడు చెప్తున్నారు.
బుద్ధిహీనుడు ఉన్నత స్థితిలో ఉంటున్నాడు, పనివాడు గుర్రం ఎక్కుతున్నాడు. దాన్ని చూస్తే మనసు ఎలా ఉంటుందండి? ఎంత బాధ కలుగుతూ ఉంటుంది, లోపల ఎంత కలవరం కలుగుతూ ఉంటుంది. నాలో ఇంత టాలెంట్ ఉంది, లేకపోతే నాకు ఎంత ఉందా, నేనేంటి ఇలా ఉన్నాను, వాళ్ళేంటి అలా ఉన్నారు. మానవ సహజ లక్షణం అండి ఇది, మన స్వభావ లక్షణం. ఇలాంటి స్వభావ లక్షణంతో మనం జీవిస్తున్నప్పుడు మన యొక్క పరిస్థితులు, మన యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలో సొలొమోను చెప్తున్నాడు. దీనికి చెప్పుకున్నాం ఈ మాట, ఈ యొక్క అధ్యాయంలో మనం పెట్టుకుందాం. జ్ఞానము లేని నాయకత్వంలో, జ్ఞానము లేని నాయకత్వంలో, దేశమా అంటున్నారు కదా, జ్ఞానము లేని నాయకత్వంలో జ్ఞానము కల జీవితాన్ని జీవిద్దాం. జ్ఞానము కలిగిన జీవితాన్ని జీవిద్దాం. ఎందుకంటే మన రాజు ఎవరు? మన ఊరుంది. ఆ ఊరిలో, ఆ రాజ్యంలో మనకు రాజు ఉన్నాడు. ఆ ఊర్లో మనకు ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు మనకి ఏం నేర్పిస్తున్నాడు? జ్ఞానాన్ని నేర్పిస్తున్నాడు. ఇక్కడ లోకంలో చూపించే జ్ఞానము, లోకంలో ఉన్న జ్ఞానము మనం పెడితే ఆ జ్ఞానంలో ఒకవేళ ప్రమాదం ఉండొచ్చు. గొయ్యి తీసేవాడు జ్ఞానంతో ఉన్నప్పటికీ ప్రాణం పోవచ్చు, దాంట్లో పడవచ్చు. దాన్ని కంచి తీసేవాడు ఒకవేళ ఎంత యుక్తిగా జ్ఞానంగా చేసినా పాము ఎటు నుంచో వస్తుందో తెలియదు. జ్ఞానం ఉన్నప్పటికీ అపాయం జరగచ్చు. కానీ మన ఊరిలో ఉన్న రాజు జ్ఞానవంతుడు. ఆ జ్ఞానవంతుడు ఇచ్చే జ్ఞానము, ఆ బుద్ధి, ఆ వివేకము, ఆ ఓర్పు మనల్ని ఏం చేస్తుంది? ఓర్పు గొప్ప ద్రోహ కార్యాలని జరగకుండా అని సొలొమోను చెప్తే, యేసు ప్రభు వారు ఏమంటారు తెలుసా? ఓర్పు తన ప్రాణాన్ని రక్షిస్తుందండి. ఓర్పు కలిగిన వారు తమ ప్రాణమును దక్కించుకుంటారు. ఓర్పు ఎంత గొప్ప కార్యం చేస్తుందో. ద్రోహ కార్యాలను ఆపి మన రాజు నేర్పుతున్న జ్ఞానం, రాజు నేర్పుతున్న, అందుకనే జ్ఞానము లేని యొక్క ఏదైతే నాయకత్వం, ఇక్కడ జ్ఞానము లేని నాయకత్వంలో జ్ఞానము గల జీవితాన్ని జీవిద్దాం. జ్ఞానము గల జీవితాన్ని జీవించిన వారు ఉన్నారు. చిన్న చిన్న పాత్రలే కావచ్చు, గొప్ప గొప్ప పాత్రలు కావచ్చు వారి, కానీ జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు. ఆ రాజ్యంలో, ఆ ఊరిలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు మన యొక్క ఊరు, మన యొక్క రాజ్యం, మన యొక్క దేశం, మన దేశంలో మన రాజు నేర్పుతున్న దానిని మనం కూడా నేర్చుకుంటూ మనం ఏ విధంగా ఉండాలో ఇక్కడ నేర్పుతున్న మాటలు. అయితే ఇక్కడ లోక వ్యవస్థలోని యొక్క వాస్తవికాన్ని చూపిస్తున్నప్పుడు ఈ లోక వ్యవస్థ క్రమం తప్పి ఉంది. కానీ మన రాజు ఏం నేర్పిస్తున్నాడు? క్రమం నేర్పిస్తున్నాడు. ఆయన నీతి న్యాయములు సింహాసనానికి ఆధారం. ఆ నీతి న్యాయములు ఆయన సింహాసనానికి ఆధారమైన ఆయన మనల్ని ఏ విధంగా ఉండాలనుకున్నాడు? నువ్వు రాజుగా ఉన్నప్పుడు, రాజరికం అంటే ఇప్పుడు ఇంకొక విషయాన్ని చూపిస్తారు. 2వ వచనం చూడండి. 2వ వచనం, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని ఆడించును, బుద్ధిహీనుల హృదయము అతని ఎడమ చేతిని ఆడించును. అంటే ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, జ్ఞాని యొక్క హృదయము అతని కుడి చేతిని, అంటే కుడి చేతికి ఏముంటదండి? అధికారం ఉంటుంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండవది, కుడి చేతికి ఏముంటుంది? దీనికి లేనిది దీనికి ఉంటుంది. దీనికి తక్కువ ఉంటుంది, దీనికి ఎక్కువ ఉంటుంది. దీని బలం ఎక్కువ ఉంటుంది. అంటే ఎడం చేయి వాళ్ళని అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ గురించి కాదు కానీ సహజంగా చెప్తున్నా. కుడి చేయికి ఏముంటుంది అంటే బలం ఉంటుంది. కుడి చేతిలో ఏముంటుంది? అధికారం ఉంటుంది. నువ్వు రాజుగా ఏం చేయాలి? బలాన్ని చూపించాలి, అధికారాన్ని చూపించాలి. అదే ఆ కుడి చేతిలో ఉన్న ఆ యొక్క బలముతోనే ఆ రాజు యొక్క స్థితిలో నుండి యాజకత్వం వహించడానికి, ఒక యాజకుడిగా వెళ్ళిపోవడానికి, దేవుని సన్నిధానికి వెళ్ళడానికి జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. ఎలా వెళ్ళాలి దేవుని దగ్గరికి? ఎలా వెళ్ళాలి? ఏం నేర్పుతున్నాడు మన రాజు? పరిశుద్ధతయే ఆయనకి ఇష్టమైన పరిశుద్ధతే. ఆ పరిశుద్ధత నీతి వస్త్రం, నీతి అనే మైమర్పు, ఆ పదులు పెట్టుకోవాల్సిన విధానం మనకి చూపిస్తున్నారు. ఎలా పొదులు పెట్టుకోవాలో నేర్పిస్తున్నారు. నేను ఇక్కడే ఉంటాయి. ఇప్పుడు ఈ అధ్యాయంలోనే చెప్తున్న మాటలు. ఎలా పొదులు పెట్టుకోవాలి, యాజకత్వం వహించేటప్పుడు, నువ్వు రాజుగా ఉండేటప్పుడు జ్ఞానం ఎలా కలిగి ఉండాలో, మనకి ఇవన్నీ కూడా మన జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులనే మన రాజు నేర్పిస్తున్నాడు మనకి. ఆ దేశంలో ఉన్న రాజు ఎలాగుంటే మన రాజు నేర్పిస్తున్న మాటలను మనం తెలుసుకుంటే, మనం నిజంగా ఊరికి వెళ్ళడం మన యొక్క ప్రయాస ఆయాసం కలిగించదు. సులువైన మార్గాలు నేర్చుకుంటున్నాం మనం. మన యొక్క ప్రయాస ఆయాసాన్ని కలిగించేదిగా ఉండదు. ఆ ఊరికి వెళ్ళే మార్గము తెలిస్తే, ఆ యొక్క అంటారు కదా, ఈ ఊరికి షార్ట్ కట్ ఉంటుందండి. అంటే ఈ ఊరికి షార్ట్ కట్ అంటే చాలా తక్కువ సమయంలో, తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చుతో, అన్ని తక్కువలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ డెస్టినీ మనం రీచ్ అయిపోతూ ఉంటాం. ఇది నేర్చుకుంటున్నాం. మన సులువైన మార్గాలు, మనకి సులువైన సూత్రాలు, అదే మనం అనుకున్నాం. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్ర వెంబడి ఆజ్ఞలు ఇచ్చారు దేవుడు. ఎలా ఉండాలో ఆజ్ఞలు చెప్పిన దేవుడు సూత్రాలను కూడా చెప్తున్నాడు. ఆ సూత్రాలని కనుక మనం చేస్తే అందులో తొందరగా అంటే ఆయుష్ అయిపోకుండా కాదు,
చివరికి మన యొక్క గమ్య స్థానానికి మనం ఖచ్చితంగా చేరుకుంటాం. అయితే వీటన్నిటిలో ఎదుర్కొంటున్నప్పుడు కలవరం కలుగుతుంది, ఇవన్నీ ఎదుర్కొంటున్నప్పుడు బాధ కలుగుతుంది. ఏంటి ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి మనుషుల మధ్య, ఇలాంటి ఈ పరిస్థితుల మధ్య ఇలాంటి 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 అని అంటూనే ఉంటున్నాం. అయితే ఉండవలసింది చెప్తున్నాడు. ఇంకొక విషయాన్ని నేర్చుకుందామండి. అంటే ఇక్కడ ఈ వ్యవస్థ లేక ఈ యొక్క నాయకత్వంలో క్రమం తప్పిన నాయకత్వము, జ్ఞానం లేని నాయకత్వాన్ని చూస్తున్నాము. ఇంకొకటి శుభం కానిది అశుభమైనది కూడా మనం చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకున్న ఈ విధానంలో ఇంకొక పాయింట్ కూడా నేను చెప్తున్నానండి. ఈ దేశం అనుకున్నప్పుడు నేను పెట్టుకుంటా. ఈ దేశం అనుకున్నప్పుడు నేను పెట్టుకున్నప్పుడు నేను ఒకవేళ ఉదయాన్నే భోజనం చేయడానికి కూర్చొని తినడానికి కూర్చున్నాను అనుకోండి, ఏమవుతుంది? అశుభమే. ఓకే, అది ఎవరికి అశుభము? పక్కన వాళ్ళకంటే ముందు నాకు. ఎందుకు? నేను ఈ శరీరాన్ని ఏం చేస్తున్నా? ఈ శరీరాన్ని పోషిస్తున్నా, ఈ శరీరాన్ని సుఖపెడుతున్నా, ఈ శరీరాన్ని సంతృప్తి పెడుతున్నా. ఇది నాకు అశుభము. ఈ శరీరము ఇలా చేయకపోతే దీనికి ఆడకుంది, నాకు లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉండాలి. వాళ్ళు అంతగా ఉన్నారు, నేను ఎలా ఉండాలి. ఈ శరీరం ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటుంది? ఇది నాకు అశుభము. ఇప్పుడు వ్యవస్థలలోనూ లేక జ్ఞానం లేని నాయకత్వము, లేక జ్ఞానము క్రమం లేని కుటుంబము, ఏదో ఎన్నో చూస్తున్నాం. ఇప్పుడు వ్యక్తిగతంగా నేనుగా చూసుకుంటే, నిన్నే చెప్పట్లేదు, నేనే చెప్పుకున్నా, నేనుగా చూసుకుంటే ఆ మాట ఎలా ఉందో చెప్తున్నాను. అక్కడ ఒకవేళ కనుక ఇలా జీవిస్తే అశుభం నాకు. కానీ గొప్పవారు అంటే నా ఆలోచనలు గొప్పగా ఉండి, నేనున్నది, నేను తింటున్నది రోమపత్రికలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు, దేవుని రాజ్యము నీతి సమాధానము. ఈ ఆలోచన కలిగి నేను కనుక జీవిస్తే అది నాకు శుభము. ఇది మరి సొలొమోను గారి ద్వారా తెలియజేస్తున్న మాట. అయితే మన దేవుడు మనలో సామర్థ్యం, అక్కడ కార్యసిద్ధికి జ్ఞానమే ప్రధానం కదా. ఈ కార్యసిద్ధిని కలుగచేసిన వారు ఎవరండి? పిలిపిలికి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు, తీయద్దు తర్వాత చదువుకోండి, నేను మాట చెప్తా. పిలిపిలికి రాసిన పత్రికలో అంటున్నారు, మీలో ఆ కార్యసిద్ధి కలగచేసిన వాడు, ఆ కార్యసిద్ధికి కలిగిన సామర్థ్యాన్ని పెట్టినవాడు దేవుడే. అయితే తన దయా సంకల్పము నెరవేరడానికి మనలో ఇచ్చని కలిగించాడు, ఆ కార్యసిద్ధిని కలగచేశాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. ఇవన్నీ ఆయన మనకిస్తే మనం చూపించవలసింది ఇక్కడ ఉన్నాయి. ఏం చూపించాలి? బుద్ధి కలిగి ఉండాలి, జ్ఞానం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి. అయితే ఆ ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు ఏమన్నారు తెలుసా? ఇక్కడ ఇలాగైతే ఉందో వాళ్ళు కూడా ఎలా ఉన్నారంటే, ఎవరి మధ్య ఉన్నారు? వక్రజనం మధ్య. మూర్ఖులకు వారు, మూర్ఖతరం కలిగిన వారు, వాళ్ళు మూర్ఖులుగా ఉన్నారు, వక్రజనముగా ఉన్నారు. వారి మధ్య సణుగులను సంశయములను మాని ఎలా ఉండాలి? అనింద్యులుగా, పరిశుద్ధులుగా, జీవవాక్యమును చేత పట్టుకుని జ్యోతులులాగా. వాళ్ళు రక్కసి చెట్లు ఎన్నున్నా వల్లి పద్మము ఎలాగైతే కనిపిస్తుందో జీవవాక్యాన్ని పట్టుకుని జ్యోతులలాగా కనబడుచున్నారు. ఫిలిప్పీ సంఘాల గురించి పౌలు గారు చెప్తున్నారు, కనబడుతున్నారు మీరు. వారు అలా కనబడుతున్నారు. ఇప్పుడు నేను కూడా కనబడాలనుకుంటుంటే, నేను కూడా అలా ఉండాలి అనుకుంటే నన్ను ఏం చేస్తుందో తెలుసా? ఇది ఏం చేస్తుంది దేశంలో అంటే ఇక్కడ నన్ను ఏం చేస్తుంది? ఓన్ చేయి, కూర్చో, వాళ్ళు అలా ఉన్నారు, ఇలాగున్నారు అన్న మాటలు, ఇది నా శరీరం నన్ను చేస్తున్నది అన్నదే. పౌలు గారు ఏమన్నారో తెలుసా? ఒకసారి నా మాటకు వస్తానండి. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయము, 14వ వచనంలో అంటున్నారు, ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైనది ఎరుగుదును, అయితే నేను పాపములకు అమ్మబడి శరీర సంబంధి అయి ఉన్నాను. ఆ శరీరము దేనికి అమ్మబడిందండి? పాపమునకు అమ్మబడింది. కాబట్టి ఆ పాపానికి అమ్మబడిన ఈ శరీరంలో ఏముందంటే, కిందకి వెళ్ళినప్పుడు ఆ మాట 23వ వచనంలో, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనసులో ఉన్న ధర్మశాస్త్రముతో పోరాడుచు నా అవయములో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోపరుచుకుంటుంది. ఒకవేళ నేను పనివాడినైన దాసుడుగా అంటే దేవుని రాజ్యంలో పనివారిమే మనం, దేవుని రాజ్యంలో మనం సేవకులమే, దేవుని రాజ్యంలో మనం సైనికులమే, దేవుని రాజ్యంలో మనం శిష్యులమే, దేవుని రాజ్యంలో మనం రాజులము, దేవుని రాజ్యంలో మన యాజకులము, దేవుని రాజ్యంలో పరిశుద్ధ జనమును, ఆయన సొత్తైన ప్రజలమే. అయినప్పటికీ వీటిలో ఐడెంటిటీ మనకి ఇన్ని ఉన్నాయి.
ఏదైనా ఆ ప్లేసులు, ఆ సందర్భాలు, ఆ కాలాలు, ఆ పరిస్థితులను బట్టి మన ఐడెంటిటీ మారుతుంది. ఆ మారుతున్నప్పుడు చూపించవలసిన అపీరెన్స్ అదే ఇక్కడ ఎస్తేరు చేసింది. ఎస్తేరు రాణిగా ఉన్న ఆమె అక్కడికి వెళ్ళవలసిన స్థానంలోనికి వెళ్తున్నప్పుడు ఎలాగైతే ఉందో ఇక్కడ చెప్తున్న మాట ఏంటి అంటే పౌలు గారు అంటున్నారు, నాకు తెలుసు మేలైనది ఏది చేయాలో తెలుసు, కానీ నాలో ఏముంది, వేరొక నియమం నన్ను ఏం చేస్తుంది, దాసత్వానికి తీసుకొని నన్ను చెరపట్టి లోపరుస్తుంది. కాబట్టి అది నాకు అశుభము, అది నాకు మేలు చేసేది కాదు. ఒకవేళ నాలో ఉన్న ఈ నియమాన్ని నేను జయించకుండా దీనికి గనక నేను చెరపడి పడితే అది నాకు అశుభము. అయితే పౌలు గారు ఇంకా మాట ఏమంటున్నారు తెలుసా, ఈ స్థితి నుండి ఈ పరిస్థితి నుండి ఆయన ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరమును విడిపించాడు ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనకి స్తోత్రం అని చెప్తూ ఇక 8వ అధ్యాయానికి వచ్చినప్పుడు శరీరానుసారమైన నియమం, శరీరానుసారమైన మనసు ఇదంతా కూడా ఏం చేస్తుందంట, ఉదయాన్నే భోజనానికి ఎలాగైతే కూర్చొని తను సుఖపడాలనుకుంటాడో ఆ విధమైన ఆలోచనలోనే ఉంటుంది శరీర నియమం, శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన క్రమం, శరీరానుసారమైన జీవితం, జ్ఞానం లేని నాయకత్వంతో ఈ యొక్క జీవితం, నా శరీరాన్ని నేను జ్ఞానం లేని నాయకత్వంతో నేను ఏలుబడి చేసుకుని దానికి లోపడిపోతే జ్ఞానం నేర్పిస్తున్నాడు దేవుడు. అందులోనే నన్ను విడిపించాడు తన కుమారుని ద్వారా విడిపించిన దేవుని ద్వారా ఇప్పుడు నేనేం పొందుకున్నా రక్షణ పొందితే ఏమొస్తుంది, ఆత్మ, పరిశుద్ధాత్మతో ఇప్పుడు నేను నింపబడి ఈ శరీరాన్ని జయించడానికి ఏమిచ్చారు, నాకు పరిశుద్ధాత్మని ఇచ్చారు. అక్కడ అవన్నీ కూడా శారీరకంగా చూపిస్తున్నారు సొలొమోను. పౌలు గారు ఆత్మకి చూపిస్తున్నారు, నా ఆత్మకి ఆత్మ నియమము నేర్పిస్తున్నారు. ఇప్పుడు ఈ శరీరానుసారమైన మనసు, ఆత్మానుసారమైన మనసుతో విరుద్ధంగా కొట్లాడుకుంటున్నప్పుడు జరిగే చర్య ఏమిటో తెలుసా, ఈ రెండింటి మధ్య ఉన్నప్పుడు నేను గొప్ప ఇంటి వాడి అయినా యజమానిగా మారుతున్నానా, పనివాడైన దాసుడిగా మారిపోయి నా శరీరాన్ని సుఖపెట్టడానికి ఉదయాన్నే అంటే నా కొరకు నేను సమకూర్చుకుంటున్నానా. అదే కిందకి వెళ్తే అంటున్నమాట 12వ వచనంలో 8వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరములకు రుణస్థులము కాము. ఈ శరీరం ఏం చేస్తుంది ఉదయాన్నే అంటే సుఖపెట్టుకోవడం కోసం ఈ శరీరానుసారమైన మనసు ఏం చేస్తుందంటే మరి ఈ విధంగా ఉండాలి అని అంటే ఇప్పుడు నేను జయించాలి అంటే జయించడానికి ఏం కావాలో చెప్తున్నారు. ఈ శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనము శరీరములకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు, ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవిస్తారు. ఇప్పుడు దేవుడు తన ఆత్మని మనకు అనుగ్రహిస్తే ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, ఈ ప్రేరేపించే వాటన్నిటిని ఏం చేస్తుంది, చంపేస్తుంది. ఒక్క విషయాన్ని గుర్తు చేస్తుంది, ఏమని, నువ్వు శరీరానికి రుణస్థులు కాదు, నీ దేశం ఒకటి ఉంది, నీ ఊరు ఒకటి ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళవలసిన మార్గం నీకు తెలుసు. ఆ మార్గంలో నేను శరీరం ఏం చేస్తుంది, ఇవన్నీ నీకు చూపిస్తుంది. అయితే అక్కడికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా కావాలి. వీటన్నిటికీ ఆధారం ఏంటి అని అంటే ఆత్మ. ఈ ఆత్మ మనల్ని ఏం చేస్తుంది, ఆత్మ చేత నడిపింపబడిన వారే బుద్ధిహీనులు కాదు, ఆత్మచేత నడిపింపబడిన వారే జ్ఞానహీనులు కాదు, ఆత్మచేత నడిపింపబడిన వారే నమ్మకత్వం లేని వారు కాకుండా నమ్మకత్వంని కలిగిన వారు. ఇక్కడ అలాంటి వారే ఓర్పు కలిగి ఉంటారు. ఈ విషయాన్ని ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అందుకని మరి ఆ గలతీ పత్రికలో ఒక మాటని చదువుతున్నాను. అదే మాట గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో, ఆత్మను అనుసరించి జీవించిన వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. క్రమము లేని నాయకత్వం, క్రమశిక్షణ లేని ఆ యొక్క వ్యవస్థ లేక అక్కడున్న పరిస్థితులు ఇక్కడ ఆత్మానుసారమైన ఇక్కడ ఏం చేస్తుంది, ఆత్మను అనుసరించి కనుక జీవిస్తే అలా ఉంటే, ఆత్మను కలిగి కనుక ఉంటే క్రమబద్ధకరమైన జీవితాన్ని తీసుకుని వెళ్తుంది. అలాంటి క్రమబద్ధకరమైన జీవితంలోనికి మనం వెళ్ళాలి అంటే మనకి ఆత్మ నింపుదల ఉండాలి. ఈ ఆత్మదలు నింపుదల ఉన్నప్పుడు మాత్రమే మనం ఏం చేయలేమో తెలుసా. ఎస్తేరు అక్కడ మొర్దెకైకి సమాధానం చెప్పింది. కృత నిబంధనలో మరి యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నారంటే, నా ఇంటిని నింపండి అని పిలుస్తున్నారు. ఇంటిని నింపండి అని పిలుస్తున్నారంట.
పిలిచిన వారిలో మొదటగా ఒకరిని పిలిస్తే వాళ్ళు ఏమంటున్నారు? ఒకళ్ళేమో పెళ్లి చేసుకుందామంటున్నారు, ఒకళ్ళేమో ఎడ్లు కొనుక్కుందామంటున్నారు, ఒకళ్ళేమో పొలం కొనుక్కుందామంటున్నారు. ఇవన్నీ చెప్తున్నారు. ఇలా పనిముట్లకి ఏం లేవండి, ఏ పొలం లేదు. ఏమంటున్నారు? సాకులు చెప్తున్నారు. సాకులు చెప్పి ఏమంటున్నారు? ఈరోజు ఆ పరిస్థితిలో గనక మనం ఉంటే వీళ్ళకి సాకులు చెప్పి, అంటే వీళ్ళు బుద్ధిహీనులు, అజ్ఞానులు, నమ్మకం లేని వాళ్ళు. ప్రభు పిలుస్తున్నాడు, తన ఇంటిని నింపడానికి పిలుస్తుంటే వీళ్ళు చెప్పిన సాకు వెంటనే ఏమన్నారు తెలుసా? గుడ్డివారిని, పేదవారిని, అంగహీనులను, ఎవరైతే లేని వారుగా ఉన్నారో వారందరి చేత ఆ ఇంటిని నింపండి. ఆ ఊరు అలా నింపబడితే ఆ ఊర్లో నేను ఉండాలి, ఆ ఊర్లో మనం ఉండాలి అంటే సాకులు చెప్పకూడదు. సాకులు చెప్పకుండా మనము నమ్మకత్వాన్ని చూపించాలి. అందుకనే అదే కొన్ని ఉపమానాలలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మరి బుద్ధిగల కన్యకులు ఉన్నారు, బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. వారు సిద్ధపడుతున్నారు. అంటే మనం చదువుకున్న గొయ్యి తవ్వేవాడు, ఇలాగ నలుగురి గురించి చూసాం కదా. ఇక్కడ సిద్ధపడుతున్నారు కానీ వీళ్ళకి ఏం లేదు, బుద్ధి లేదు. కానీ వీళ్ళకి ఏం లేదు, సిద్ధపాటు లేదు. వీళ్ళకి ఏం లేదు, జ్ఞానం లేదు. వీళ్ళకి ఏం లేదు, ఎదురు చూసే ఓర్పు లేదు. ఇంకొకటి కూడా, వాళ్ళకి నమ్మకత్వం కూడా లేదు. అదేమీ లేదు కాబట్టి వారు ఏం చేస్తున్నారు? కంగారు పడిపోతున్నారు. వారు అదే సమయం వచ్చేస్తుంది, మా దగ్గర లేదే అని వెతుకున్నారు. కానీ ఏం చేసుకోవచ్చు? ఇవన్నీ ఆత్మ ఏం చేస్తుంది? ఆత్మానుసారంగా నడిచేవారు క్రమముగా ఏం కావాలో, ఎలా వెళ్ళాలో, ఆ ప్రదేశంలో ఎలా చేరుకోవాలో నేర్పిస్తూ ఉంటుంది. అదే ఈరోజు ఇక్కడ మనకి నేర్చుకుంటున్న మాట. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో మరి ఆ విషయాలని గురించి చెప్తూ యోహాను గారి గురించి అంటున్నారు. యోహాను గారు అంట మరి తిండి ఆయన తినకుండా, యోహాను గారు ఎలా చెప్తున్నారు? ఆయన అరణ్యంలో ఏమి తినకుండా ప్రకటించారంట. అలా ఉంటే యేసు ప్రభు ఏమో తింటూ తాగుతున్నారు కదా, ఆయన ఏంటి అలా ప్రకటించాడు, ఈయనేంటి తిండిపోతూ తాగుపోతూ అంటున్నారు. అంటే యేసు ప్రభు అంటారు, జ్ఞానులు జ్ఞాన సంబంధులని వారి జ్ఞానాన్ని బట్టి, వీళ్ళకి జ్ఞానం లేదు. వీళ్ళు ఎలా మాట్లాడుతూ ఉంటారు? వీళ్ళకి ఎంతసేపు వీళ్ళేంటి మతము, కులము, వీళ్ళకి ఇదే వీళ్ళు ఎంతసేపు ఇలాగే చూస్తూ ఉంటే ఇవేవి తెలియరండి. ఇది శరీరానుసారమైన మనసు. కానీ ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది అనుకుంటున్నప్పుడు వారికి కొద్దిగా ఉన్నా, వారి స్థితి ఎలా ఉన్నా, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వారు ఏ విధంగా ఉంటారో నేను ఆ ఒక్క మాటని చదివి ముగించేస్తానండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక సంఘాన్ని గురించి చెప్తున్నారు. ఇది ఈ రోజు మనకి అన్వయించుకోవాలండి. ఆ రోజు సొలొమోను గారు చెప్తున్న ఆ తరము, ఈ తరము ఇప్పుడున్న తరానికి మనకి చెప్తున్న మాట ఏంటంటే, ప్రకటన గ్రంథం అంతా కూడా జరగబోయేది. ప్రభువైన యేసుక్రీస్తు రాకడలో మనం ఎదుర్కోవాల్సిన వారిగా మనం ఏ విధంగా ఉండాలి అనుకుంటున్నప్పుడు చెప్తున్న మాటలు ఆయన, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునూ వేయలేకుండా తీయవాడును, ఎవడునూ తీయలేకుండా వేయవాడునైనా సత్య స్వరూపయోగ పరిశుద్ధుడు చెప్పు సంగతులు ఏమనగా, అంటే ఇక్కడ ఆయన చెప్తున్నారు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? దావీదు తాళపు చెవి ఎవరి దగ్గర ఉంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. ఆయన దగ్గర పెట్టుకుని ఇప్పుడు ఈ సంఘానికి ఏం చెప్తున్నారు తెలుసా? నీ ఎదుట నేను తలుపు తీసా, నా దగ్గర ఉన్న తాళపు చెవితో తలుపు తీసా, వచ్చేయండి. ఇదే కదండి మనం సొలొమోను దగ్గర చదువుకున్న ఊర్లోకి ప్రయాణం. వీరేం చేస్తున్నారు? వీరికి ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నారు, ఎవరు వెయ్యలేనిది, తీయలేనిది తాళపు చెవి ఆయన దగ్గర ఉంటే ఆయన తాళం తీసేయమన్నారు తెలుసా? చెప్తున్నారండి. ఆ మాట నేను చదువుకున్నాను. ఎక్కడ మాట చెప్తున్నారు? 8వ వచనం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైండును, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దాన్ని ఎవడును వేయలేరును. తీయలేనిది, వేయలేనిది ఆయన మాత్రమే చేయగలిగినది ఆయన తీసి లోపలికి పంపించి ఏమంటున్నారు? ఇప్పుడు దీన్ని ఎవరు వేయలేరు. వీరు అలా చేయడానికి ఆ గమ్యంలోనికి, ఆ ప్రాంతంలోనికి వాళ్ళు అలా వెళ్ళిపోయారు అని అంటే ఏంటి కారణం? నీ క్రియలను నేను ఎరుగుదును. అంటే మనకి ఏముండాలి? పని కూడా ఉండాలి. అంటే మనం చూపించే పనిలో సామర్థ్యం ఉండాలి, మనం చేసే పనిలో బుద్ధి ఉండాలి, మనం చేసే పనిలో జ్ఞానం ఉండాలి, మనం చేసే పనిలో ఓర్పు ఉండాలి, మనం చేసే పనిలో నమ్మకత్వం ఉండాలి. దేవుడు నీకు నాకు ఏ తలాంతునిచ్చారో, నాకు ఇచ్చిన తలాంతుని బట్టి దేవుడు లెక్క అడుగుతున్నాడు. ఆ లెక్క అడిగిన దాన్ని బట్టే ఆ తలుపు తీసి దాంట్లోనికి మనల్ని తీసుకుని వెళ్తాడు. వీళ్ళు ఎలా ఉన్నారంట? వీళ్ళకున్న శక్తి కొంచెమే, వీళ్ళకున్న వనరులు కొంచెమే, వీళ్ళకున్న జ్ఞానము కొంచెమే, వీళ్ళకున్న స్థాయి అన్నీ కొంచెమే. కానీ ఎలా ఉన్నారు? ఆయాసపడలా, శారీరకంగా ఆయాసపడ్డారేమో
కానీ చేరుకోవడానికి, ఆ ఊరికి, ఆ గమ్యానికి, ఆ దేశానికి, ఆ ప్రాంతానికి వెళ్ళిపోవడానికి నువ్వు యేసుక్రీస్తు ఏమంటున్నారు? తాళం చేసి తీసా, వెళ్ళిపోండి, ఎవ్వడు కూడా ఇంకా వెయ్యలేరు. ఆ తర్వాత అంటున్నారు, మీకు కిరీటం, మీ కిరీటం ఎవరు అపహరింపకుండా ఉంటే మీకు ఇచ్చిన అధికారంతో ఏం చేయాలి? పని చేయాలి. ఆ పనిలో నువ్వు చూపించాల్సిన విధానం, అంటే ఆ ఐడెంటిటీలో నువ్వు చూపించిన అపీరెన్స్, అంటే నేను పరిస్థితులను బట్టి నువ్వు మారుతూ ఉండాలి. నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే కాదు, మారాల పరిస్థితులలో నువ్వు జ్ఞానాన్ని ఉపయోగించు, ఓర్పును ఉపయోగించు, నువ్వు సామర్థ్యాన్ని ఉపయోగించు, నమ్మకత్వాన్ని చూపించు. మరి అలాంటివన్నీ మెలకువలని, వీటన్నిటికీ కావాల్సింది ఏంటంటే ఆత్మ. ఆ ఆత్మ కనుక ఉంటే ఈ మన పనిముట్టు ఏమవుతుంది? పదునైపోతుంది. ఈ పదునైపోయిన పనిముట్టు దేవుని చేత ఏం చేయబడుతుంది? వాడబడుతుంది. తిమోతి గారితో పౌలు అంటున్నారు, గొప్ప ఇంటిలో, అంటే ఆయన ఇంటిలో ఏమున్నాయి? అనేక ఉన్నాయి. ఏమున్నాయి? బంగారం ఉంది, వెండి ఉంది, ఇత్తడి ఉంది, చాలా వస్తువులు ఉన్నాయి. అన్నింటిలో చేరక ఏం చెప్పారు? యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా ఉంది. యజమాని చేత వాడబడితేనే అక్కడికి వెళ్తాం. ఆయాసము ఉన్నప్పటికీ, అంటే ఈ ప్రయాణంలో కొన్నిసార్లు ఆయాసం కలుగుతున్నప్పటికీ, ఈ యొక్క శక్తి లేకపోయినప్పటికీ, ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళందరూ మనకి చూపిస్తున్నారండి. వీళ్ళందరూ ఎలా ఉన్నారో చూపిస్తున్నారు. జ్ఞాని అయిన సొలొమోను గారి కంటే కూడా గొప్పవాడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన చెప్తున్న మాటలు ఇవే, ఆయనైతే చూపిస్తున్నవి ఇవే, ఆయనైతే అంటున్న మాటలు ఇదే. మరి ఆయన యేసుక్రీస్తు లోకాసువార్త 7వ అధ్యాయంలో మనం చదివితే, ఆయన చూడండి 7వ అధ్యాయంలో ఆయన అంటున్న మాటలు అవే. చివరికి యోహాను కూడా అడుగుతున్నాడు, ఈయనేనా, ఇంకెవరన్నా రావాలా, ఎవరన్నా ఉన్నారా? యోహాను అంతటి వాడికి ఏం లేదు. యేసుప్రభు ఏమంటున్నారు తెలుసా? స్త్రీలు కలిగిన వారందరిలో కంటే గొప్పవాడే, కానీ ఆ ఇంట్లో, ఆ ఊర్లో, ఆ రాజ్యంలో అల్పుడు. ఎందుకు అయిపోయాడు? ఇతనేనా, ఈయనైనా? పంపిస్తున్నాడు, శిష్యుల్ని కబురు పంపిస్తున్నాడు, రాబోయేవాడు ఇతనైనా, ఈయనైనా, ఇంకా వస్తారా? ఏం కలిగింది? వద్దు. మనకు ఉండవలసిన ఇవి కనుక లేకపోతే మనం ఆ రాజ్యంలోనికి, ఆ నిత్యత్వంలోనికి, ఆ యొక్క ప్రయాణంలోనికి, అంటే వెళ్ళవలసిన గమ్యానికి మనం చేరుకోలేము. ఇదే ఈరోజు మనకి నేర్పుతున్న మాట. కాబట్టి ఇక్కడ మనం ఆయన యొక్క ఆలయంలో మనం స్తంభంగా ఉండాలంటే ఈ ఫిలదెల్ఫియా సంఘం ఏ విధంగా ఉందో మనకి చెప్తున్న మాటలు, ఈ నిత్య జీవితంలో మనకు కావాల్సినవన్నీ కూడా. మరి ఆ రోజు ఫిలిప్పీ సంఘాన్ని కూడా అంటున్నారు, మూర్ఖమగు వారి మధ్య ఉన్నారు, అయినా ఎలా ఉండాలి? జీవవాక్యంను చేత పట్టుకుని జ్యోతుల వల్ల మనం వెలిగింపబడేవారుగా, అనేక మందికి ఉపయోగపడేవారుగా. అక్కడ ఉన్న దాసుడు, ఆ దాసుడికి శుభం కలిగే దాసుడు ఏ విధంగా ఉన్నాడు? ఏం పొందుకోవడానికి? బలం పొందుకోవడానికి మాత్రమే తింటున్నాడు. బలాన్ని పొందుకొని ఆ బలాన్ని ఇంకొకరికి ఉపయోగించాలి. ఆ బలాన్ని దేవుని పని కొరకు ఉపయోగించాలి. అది శుభం. నాకు శుభం, నా ఇంటికి శుభం, నా సంఘానికి శుభం, నా సమాజానికి, నా దేశానికి శుభం. నా గురించి నేను అంటే అది అశుభం. కాబట్టి ఈరోజు నేర్చుకుంటున్న మాటలు, జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా చెప్పబడుతున్న మాటలు, ఈ మాటల ద్వారా హెచ్చరికపడుతున్నాం, ఈ మాటల ద్వారా ప్రోత్సహింపబడుతున్నాం. ఇవన్నీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పటికీ వీరందరూ వాటిని దాటి వచ్చిన వారే, వీరందరూ ఆ ప్రదేశానికి వెళ్ళిన వారే. అదే 11వ అధ్యాయంలో ఆ దేశంలోనికి వారు వెళ్ళడానికి, ఆ దేశాన్ని వారు చూచి అలా వెళ్ళారు. మనం కూడా ఆ దేశంలోనికి వెళ్ళాలి. వాళ్ళకంటే మనకి ఇంకా సునాయాసంగా దేవుడు ఎంత సులువైన మార్గం ఇచ్చారో తెలుసా? వారందరికీ తెలియదండి అప్పటికి, కానీ ఈరోజు మనందరికీ తెలుసు. ఇవన్నీ మనకి తెలుసు. ఇవి దృష్టాంతంగా బుద్ధి కలగడానికి మనకి రాసి ఉంచినప్పటికీ కూడా మనం ఏమంటాం తెలుసా? నాకే ఎందుకు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ పరిస్థితులు, నేనే చేయాలా, నాకేనా? కాదు. నీకున్న కొంచెమే నమ్మకం చూపించు, నీకున్న కొంచెమే జ్ఞానం కలిగి ఉండు, నీకున్న కొంచెమే బుద్ధి చూపించు, నీకున్న కొంచెమే ఓర్పు కలిగి ఉండు, నీకున్న కొంచెమే నీకు శుభం కలిగించుకో. ఇదే దేవుడు ఈరోజు మనకి చెప్తున్నమాట. ఈ విధంగా జీవించడానికి దేవుడు మనకి అది దయాన్ని మనకి అనుగ్రహించిన తర్వాత ఆమె పరిస్థితులు